వేదిక సర్వర్లోకి అందరికీ స్వాగతం అండి. నా పేరు విఘ్నేష్. నేను వామపక్ష విద్యార్థి ఉద్యమాల్లో పనిచేశాను. ప్రస్తుతం విజయవాడలో ఉంటూ ఉద్యోగం చేస్తా ఉన్నాను. ఈ రోజు అంశానికి వస్తే భారత భౌతిక సాంప్రదాయాలు, వర్తమాన భారత నాగరికత ఒక వికహాంగ వీక్షణం అనే అంశం మీద గత 2 సెషన్లో మన భార్గవ్ గారు ఆధునిక కాలంలో భారత భౌతిక వికాసం సవాళ్ళు అనే సంబంధించి ఈరోజు మాట్లాడబోతున్నారు. గతంలో ప్రాచీన కాలంలోను అదేవిధంగా మధ్యయుగ కాలంలో భారత భౌతిక వికాసం సవాళ్ళు అనే అంశం మీద మాట్లాడే అంశం యొక్క విస్తృతి పరిధి సంక్షిప్త రీత్యా ఇంకో సెషన్ అవసరమనే ఉద్దేశంతో ఈ సెషన్ ని వేదిక మోడరేట్ టీం వారు ఏర్పాటు చేశారు. ఇక మనం అంశానికి వస్తే మనం ఒక రెండు అంశాలు చూస్తే జనరల్ గా మన అందరి తెలుసు బ్రిటిష్ వాళ్ళు ఒక అపవాదు వేసుకోరికి భారతదేశం మునుగు యోగుల దేశం అని, ఇక్కడ ప్రజలకు మోక్ష సాధన చెందిన అంశాలే ప్రధానమని, ఏ లోకం గురించి పెద్దగా పట్టించుకోరని. భార్గవ్ గారు ప్రాకాలంలో మధ్యయుగంలో ఎట్లా మనకి సాంఖ్యము పూర్వం సత్కరమేమో డెవలప్ అయిందో వచ్చారు. ఇక ఆధునిక వికాసానికి సంబంధించి వస్తే మనకి రాజమోహన్ రాయ్, దయానంద సరస్వతి, స్వామి వివేకానంద, గాంధీ, అంబేద్కర్, ఎంఎన్ రాయ్ అనే మంది తాత్వికులు ఉన్నారు. అందులో ఊహావాదులు ఉండొచ్చు, భాగవాదులు ఉండొచ్చు. ఎంసైన్లు అన్ని కూడా ఈరోజు మనకి సాగిపోతున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇక నెక్స్ట్ సాటర్డే సండే కూడా ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసినవి ఒక మార్క్సిజం, మెటీరియలిజం, మా గాంధార్మిక భౌతికవాద విశ్లేషణతో జరగలేదు. అందువలన కూడా నెక్స్ట్ సాటర్డే సండే చరిత్ర, సమాజము, వ్యవస్థ, మార్క్సిజం మెథడాలజీ దృక్పథంతో ఒక 2 క్లాసులు కూడా ఉంటాయి. ఇది దీనికి కంటిన్యూస్ గా ఉంటది కాబట్టి శ్రోతలు గమనించగలరు. భార్గవ్ గారు మీరు థ్యాంక్ యూ వెరీ మచ్ విఘ్నేష్ గారు. ఒక అందరికి గుడ్ ఈవినింగ్ అండి. మనము గతంలో మాట్లాడుకున్న విషయాలు భారత భౌతిక సాంప్రదాయాలు ప్రాచీన కాలంలో మధ్యయుగాల్లో ఏ విధంగా వికసించాయి, తర్వాత అవి రాజకీయంగా, సామాజికంగా ఎలాంటి పరిణామాలకు దారితీశాయనే దాని గురించి మనము మాట్లాడుకున్నాము. ఒక చిన్న సవరణ ఏంటంటే, మనకు అలవాటైన పద్ధతిలో చారిత్రక భౌతికవాదం అంటే ఉత్పత్తి సంబంధాలు, ఉత్పత్తి శక్తులు, వాటి నుంచి ప్రతి ఒక్క దాన్ని, సమాజంలో చరిత్రలో జరిగే ప్రతి పరిణామాన్ని దాని నుంచి వివరించాలి, దాని నుంచే డైరెక్ట్ గా అన్నిటినీ వివరించవచ్చు, సమాజానికి సంబంధించిన ప్రతి అంశాన్ని వివరించవచ్చు అనేటువంటి ఒక మెథడ్ ఏదైతే ఉందో, అసలు ఆ మెథడ్ కి సంబంధించిన విషయాలపైనే నిజానికి లోతుగా చర్చ చేయాల్సిన అవసరం ఉంది. నేను భారత భౌతిక సాంప్రదాయాల గురించి, చరిత్ర గురించి, పరిణామాల గురించి మాట్లాడే సమయంలో నేను అనుసరించిన పద్ధతి ఏమిటి అనేది, తర్వాత అసలు మార్క్సిస్ట్ పద్ధతి అంటే ఏమిటి, అది సమాజాన్ని, చరిత్రను, వ్యవస్థను విశ్లేషించడానికి అది అనుసరించే పరికరాలు ఏమిటి, విశ్లేషణ చట్టం ఏమిటి అనే విషయాల మీద మరింత వివరంగా మాట్లాడుకోవడము, ప్లస్ దాన్ని భారతదేశానికి అన్వయిస్తే ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి, ఎటువంటి సూచనలు మనకు లభిస్తాయి అనే విషయాల మీద పూర్తిగా ఫోకస్ చేస్తూ వచ్చే శని ఆదివారాల్లో మనం దాన్ని వివరంగా మనం మాట్లాడుకుందాము. ఇప్పుడు నేను మాట్లాడుతున్న విషయాలలో కూడా అంతర్లీనంగా నా మెథడాలజీకి సంబంధించి, మార్క్సిస్ట్ మెథడాలజీకి సంబంధించినటువంటి నా అవగాహన అంతర్లీనంగా ఉంది. దాని బేసిస్ మీదనే నేను విశ్లేషణ చేస్తున్నాను. సో ఇది ప్రిలిమినరీ రిమార్క్స్. ఈరోజు మనము ఆధునిక కాలంలో భారతదేశంలో ఏమి జరిగింది, భారతదేశంలో ఎలాంటి బౌద్ధిక సాంప్రదాయాలు, ఇంటలెక్చువల్ ట్రెడిషన్స్ అనేటువంటివి ఉత్పన్నమైనాయి, వాటిని అవి పరస్పరం ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేసుకున్నాయి, లేదా అవి మెయిన్ గా డీల్ చేసినటువంటి ప్రశ్నలు ఏమిటి, దాని పరిణామాలు భారత చరిత్ర పైన, భారతదేశ రాజకీయాల పైన, భారత సామాజిక జీవనం పైన ఏ విధంగా ఉంది, లేదా మనం ఈ రోజు ఇక్కడికి చేరుకున్న
ఈ రోజు ఎక్కడైతే మనం ఉన్నామో, నిలబడి ఉన్నామో, ఆ ఈ క్షణం దగ్గరికి మనల్ని తీసుకురావడంలో వాటి యొక్క పాత్ర ఏమిటి, వాటి ప్రయత్నం ఏమిటి అనే విషయాలను మాట్లాడుకోవడానికి ఈరోజు మనం సమయాన్ని గడుపుదాము. ఈ విషయాల మీద నా ఆలోచనలు మీతో పంచుకుంటాను. మధ్యయుగాలలో చివర్లో అంటే మొఘలాయి సామ్రాజ్యము పతనం అయిపోయిన తర్వాత, అది నామమాత్రం అయిపోయిన తర్వాత, అది నిజంగా ఫార్మల్ గా ఎండ్ అయిపోయింది 1857లో. కానీ అంతకు ముందు దాదాపు ఒక 150 సంవత్సరాలుగా అది బలహీనమైపోతూ స్థానికంగా ఉండేటువంటి మొఘల్ సామంత రాజ్యాలు ఎన్నో ఇండిపెండెంట్ అయిపోతూ అవి విస్తరించుకుంటూ పోతూ అది ఫార్మల్ గా ఉన్నా బలహీనమైపోయింది యాక్చువల్గా. సో ఆ సమయంలో ఒక రకంగా చెప్పాలంటే మొఘల్ సామ్రాజ్యం ఒకప్పుడు ఏదైతే పాత్ర పోషించిందో ఆ పాత్రని మరాఠాలు పోషించారు చాలా కాలం పాటు. దాదాపు ఒక 70-80 ఏళ్ల పాటు మరాఠాలు పోషించారు. ఒక పక్కన మొఘల్ సామ్రాజ్య అధికారాన్ని అంగీకరిస్తూనే ఫార్మల్ గా యాక్చువల్ అధికారాన్ని వాళ్లే చెలాయించారు చాలా భాగం, అంటే ఉత్తర భారతదేశ ప్రాంతం అంతటా కూడా. మిగతా ప్రాంతాల్లో కూడా వాళ్ళ ప్రెజెన్స్ ఉంది. వాళ్ళు తంజావూరు రాజ్యం మీద కూడా దండెత్తారు. దక్షిణాదిలో కూడా వాళ్ళ ప్రెజెన్స్ ఉంది. ముఖ్యంగా మధ్య భారతము, ఉత్తర భారతంలో మరాఠాల పాలన కూడా కొనసాగింది. ఇదంతా కూడా ఒక గందరగోళమైనటువంటి, రాజకీయంగా చాలా అస్థిరమైనటువంటి ఒక స్థితి, ఒక సెంట్రలైజ్డ్ స్టేట్ లేనటువంటి ఒక స్థితి, ఫ్రాగ్మెంట్స్ గా చిన్న చిన్న రాజ్యాలుగా భారతదేశం అంతా కూడా ఉన్న స్థితి. ఈ స్థితిలో ఒక కొత్త ఎలిమెంట్ ఏం మొదలవుతుందంటే, మనకు యూరోపియన్ వ్యాపారస్తులు, వ్యాపార సంస్థలు భారతదేశంలోకి ప్రవేశించడం అనేది మనం చూస్తాం. అయితే ఇది కేవలం యూరోపియన్స్ తోనే ప్రారంభమైంది అనుకుంటే పొరపాటు. నిజానికి చైనా యూరోప్ కు మధ్య ఉండేటువంటి వాణిజ్యము, దాంట్లో అదే సమయంలో ఈ ట్రేడ్ లో భారతదేశపు ముఖ్యంగా బెంగాల్ కి సంబంధించిన వాళ్ళు, తర్వాత అరబ్స్, వీళ్ళిద్దరి యొక్క అనుసంధానం ఉంది. అంటే మధ్యలో ఈ చైనాకి యూరోప్ కి మధ్య ఉండేటువంటి ట్రేడ్ లో రెండు మధ్య లింకులు ఉన్నాయి, మిడిల్ లింక్స్ ఉన్నాయి, ఒకటి ఇండియా, ఒకటి అరబ్స్. సో బెంగాల్ ఆ రకంగా చైనీసు, మలేషియన్స్, అరబ్స్, కొంత మేరకు హాలండ్ సంబంధించినటువంటి వ్యాపార సంస్థలు, తర్వాత కాలంలో పోర్చుగీస్ కు సంబంధించినటువంటి సంస్థలు, వీళ్ళందరూ వస్తూ బెంగాల్ ఒక రకంగా చెప్పాలంటే ఆనాటి గ్లోబల్ ట్రేడ్ కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ హబ్ గా ఉండింది. హుగ్లీ కానీ, లేకుంటే చిటగాంగ్ కానీ, ఇలాంటి ఇంపార్టెంట్ పోర్ట్స్, ఓడరేవు పట్టణాలు ఈ ఆనాటి ఈస్ట్ వెస్ట్ మధ్యలో జరిగినటువంటి గ్లోబల్ ట్రేడ్ ఏదైతే ఉందో ఆ ట్రేడ్ కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ లింకులుగా ఉండినాయి. సో అట్లా బెంగాల్లో ఒక రకమైన బహుళ జాతుల ప్రజలు నివసించడము, వాళ్ళ మధ్యలో ఇంటరాక్షన్ అనేటువంటిది ఒకటి మొదలైంది ఆల్రెడీ. ఇది ఈ ప్రాసెస్ లోనే చివరకు ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రావడము, అది ఒక పవర్ఫుల్ శక్తిగా ఎమర్జ్ కావడము, 1757లో జరిగినటువంటి యుద్ధంలో సిరాజుద్దౌలాను ఓడించి మొత్తం ఎంటైర్ బెంగాల్ ప్రాంతాన్ని, సిరాజుద్దౌలా రాజ్యాన్ని కూడా అది తన రాజ్యంగా మార్చుకొని తన పాలనను డిక్లేర్ చేయడము, కలకత్తా రాజధానిగా ఏర్పడము అనేటువంటి పరిణామాలను మనం చూస్తాం. ఒక పొలిటికల్ ల్యాండ్ మార్క్, ఒక హిస్టారికల్ ల్యాండ్ మార్క్ గా మనం దాన్ని తీసుకోవచ్చు. 1757లో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ప్రారంభమైనటువంటి ఒక ల్యాండ్ మార్క్ గా మనం తీసుకోవచ్చు. అయితే అంత కొద్దిగా ముందు, తర్వాత 1757 తదనంతరము బెంగాల్ ప్రాంతము, ముఖ్యంగా బెంగాల్లో పుట్టుకొని వస్తున్నటువంటి వ్యాపార కేంద్రాలు, కలకత్తా నగరము, తర్వాత ఢాకా, చిటగాంగ్ లాంటి ఓడరేవు పట్టణాలు, ఇలాంటి వీటన్నిటిలో ఒక రకమైనటువంటి కొత్త భావాల, యూరోప్ నుంచి వచ్చినటువంటి కొత్త భావాలకు సంబంధించిన ఒక సంరంభం ప్రారంభమైంది. ఇక్కడ ఉన్నటువంటి పాత ఆలోచనలకి, ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్న ఆలోచనలకి, యూరోప్ నుంచి వచ్చినటువంటి కొత్త ఆలోచనలకు మధ్యలో ఇంటరాక్షన్ అనేటువంటిది ఒకటి జరగడం మొదలైంది.
అయితే జనరల్ గా మనం ఏమనుకుంటామంటే భారతదేశంలో బ్రిటిష్ పాలన మొదలైన తర్వాత వాళ్ళ వలసవాద ప్రయోజనాల కొరకు వాళ్ళు ఈ దేశం మీద ఈ దేశంలో ప్రవేశపెట్టినటువంటి రకరకాల విధానాలు, దోపిడీ ఆర్థిక విధానాలు గాని, అణిచివేతలు గాని, రకరకాల కారణాల చేత దానికి వ్యతిరేకంగా మనం ఒక సుదీర్ఘ కాలంగా ఒక జాతీయ ఉద్యమం జరిగి, యాంటీ బ్రిటిష్ ఫ్రీడమ్ స్ట్రగుల్ జరిగి, స్వతంత్రం పొందిన ఒక దేశంగా మన మీద ఉన్నటువంటి ఆ పోరాటం యొక్క ఒక మెమరీ కారణంగా అనేక రకాల రెస్పాన్సెస్ దానికి వస్తాయి. ఒకటేంటంటే యూరోప్ నుంచి వచ్చినటువంటి ఆలోచనలన్నీ, ఆధునికత పేరుతో వచ్చిన ఆలోచనలన్నీ కూడా వలసవాద ఆలోచనలు. అది అంతర్గతంగానే ఆ ఆలోచనల్లో ఒక డామినేషన్, ఒక ఆధిపత్య ధోరణి అనేది ఉంది. అది యూరోప్‌నే కేంద్రంగా పెట్టుకొని ఆలోచించింది. ఇతర జాతుల పట్ల, ఇతరుల పట్ల వాళ్ళకు ఎలాంటి కన్సర్న్ లేదు, అండర్‌స్టాండింగ్ లేదు అనేటువంటి ఒక విమర్శ ప్రధానంగా ఉంది. దాంట్లో చాలా వాస్తవం కూడా ఉంది. అయితే ఆధునిక యుగం ప్రారంభమైన కొత్తల్లో అంటే 17th సెంచరీ ఎర్లీ పీరియడ్‌లో ఆనాటి యూరోపియన్ థింకర్స్ ఏ విధంగా ఆలోచించేవాళ్ళు, వాళ్ళలో నిజంగా మేము యూరప్ లేదా మా ఆలోచనలు అన్నిటికంటే శ్రేష్టమైనవి, ప్రపంచంలో ఎవరు కూడా మాతో సరితూగరు అనేటువంటి ఒక యారగెన్స్ ఏదైతే మనకు తర్వాత ప్రస్ఫుటంగా కనపడుతుందో, నిజానికి ఆధునికత మొదలైన తొలి కాలంలో మొదట్లో ఆ యారగెన్స్ అసలు లేదు. ఆ థింకర్స్‌లో లేదు ఆ ఆలోచన. ఒక చిన్న ఎగ్జాంపుల్, చాలా ఫేమస్ కొటేషన్ ఉంటది ఒకటి. ఒక ఫ్రెంచ్ థింకర్ ఎమెరిక్ క్రూసీ అని, ఆయన 17th సెంచరీ మొదట్లో ఆర్గ్యూ చేస్తూ ఒక మాట అంటాడు. చిన్న కొటేషన్, అది ఇంగ్లీష్‌లోనే ఉంటది. మనకు అర్థం చేసుకోవడానికి. అంటే ఆ స్పిరిట్ ఏంటి, ఆధునిక ఆలోచనా పరుల, యూరోప్‌లో పుట్టుకొచ్చినటువంటి ఆధునిక చింతకుల మొదట్లో వాళ్ళ స్పిరిట్ ఎలా ఉండేది అని అర్థం చేసుకోవడానికి ఈ చిన్న వాక్యం మనకు ఉపయోగపడుతుంది. ఈ ఎమెరిక్ క్రూసీ ఏమంటాడంటే, వై షుడ్ ఐ ఎ ఫ్రెంచ్ మ్యాన్ విష్ హార్మ్ టు an English man, a Spaniard or a Hindu? I cannot wish it when I consider that they are men like me, that I am subject like them to error and sin, and that all nations are bound together by a natural and consequently indestructible tie, which ensures that a man cannot consider another a stranger unless he follows the common and inveterate opinion that he has received from his predecessor. ఒక ఫ్రెంచ్ వాడినైనా నేను ఒక బ్రిటిష్ వాడికో, ఒక స్పానిష్ వాడికో, ఒక హిందువు అనే పదం వాళ్ళు ఇండియన్‌కు పర్యాయపదంగా వాడేవాడు. ఒక ఇండియన్‌కో హాని జరగాలని ఎందుకు కోరుకుంటాను నేను? వాళ్ళు కూడా నాలాంటి మనుషులే కదా! నాలాగానే వాళ్ళు కూడా పొరపాట్లు చేస్తారు, వాళ్ళు కూడా తప్పులు చేస్తారు. కాబట్టి నాలో ఏం ప్రత్యేకత ఉంది? వాళ్ళకంటే నేను ఏ విధంగా భిన్నమైన వాడిని? ప్రపంచంలో రకరకాల జాతులు, రకరకాల సంస్కృతులు ఉన్నాయి గానీ అవన్నీ కూడా ఒకదానితో ఒకటి సోదర భావంతో మెలగాల్సిందే కదా అనే ఈ స్పిరిట్ లో ఉంటుంది ఆ సెంటెన్స్. అయితే తర్వాత వ్యాపారస్తులు, వ్యాపార కంపెనీలు రావడము, యూరోప్ లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జరగడము, మొదట్లో వ్యాపార పెట్టుబడిదారు విధానం అంటే మర్కంటైల్ క్యాపిటల్ అంటాం. అంటే వ్యాపార పెట్టుబడి రూపంలో అది యూరోప్ నుంచి బయట అన్ని దేశాలకు, ముఖ్యంగా ఏషియాకు, అన్ని దేశాలకు, సౌత్ ఏషియాకు, జపాన్కు, ఇట్లా అన్ని దేశాలకు వ్యాపించడము. ఆ తర్వాత ఇండస్ట్రియల్ రెవల్యూషన్, పారిశ్రామిక విప్లవం జరిగిన తర్వాత రా మెటీరియల్ కోసము, ముడి సరుకుల కోసము, తర్వాత ఉత్పత్తి అయిన వస్తువులను అమ్మడం కోసము మరింత పెద్ద ఎత్తున వాళ్ళు ఈ దేశాలను తమ వలసలుగా, పూర్తిగా తమ ప్రయోజనాలకే ఉపయోగపడేటువంటి స్థలాలుగా మార్చుకోవడం అనేటువంటి ధోరణి పెరిగిన తర్వాత కలోనియలిజం అంటే వలసవాదం అనేటువంటి ఒక చారిత్రక పరిణామంలో వెస్ట్ కి, ఈస్ట్ కి, లేదా వెస్ట్ కి మిగతా దేశాలకి, యూరోప్ కి మిగతా నాన్ యూరోపియన్ సమాజాలకు మధ్యలో ఉండేటువంటి సంబంధాలు పూర్తిగా రీడిఫైన్ అయిపోయినాయి.
సో ఒక రకంగా భారతదేశంలో కూడా అది జరిగింది. కానీ తొలినాళ్లలో మనం గమనించినట్లయితే బెంగాల్‌లో ఆల్రెడీ ఒక ట్రేడ్ సెంటర్‌గా ఉండడం, అది వివిధ దేశాలకు సంబంధించినటువంటి యాత్రికులు, ప్రయాణికులు, వ్యాపారస్తుల కూడళ్ళు అక్కడ ఏర్పడ్డము, నగరాలు ఏర్పడుతుండడము. తర్వాత యూరోపియన్ కంపెనీస్ కూడా అక్కడ రావడము, అల్టిమేట్‌గా ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ కలకత్తా కేంద్రంగా స్టార్ట్ కావడము అనేటువంటి ఈ పరిణామాలన్నిటిని మనం చూసినప్పుడు, భారతదేశంలో ఆధునిక యుగానికి సంబంధించిన కొత్త ఆలోచనలు బెంగాల్లోనే మొదలు కావడం అనేది నిజానికి ఆశ్చర్యం ఏం కాదు, కాకతాళీయం కూడా కాదు. ఆ రకమైన హిస్టారికల్ కండిషన్స్ లో అక్కడనే స్టార్ట్ అయ్యాయి. అదే సమయంలో మనము గమనిస్తే ఇంకా 2 సెంటర్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ కిందకే వచ్చాయి. అంటే ఈ 100 సంవత్సరాల పీరియడ్ లో 1757 నుంచి 1857 ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అంటాము. ఆ సమయానికి ఈ 100 ఏళ్లలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన మొత్తం భారతదేశం అంతా వ్యాపించింది. పొలిటికల్ గా ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన భారతదేశం అంతా వ్యాపించడానికి 100 ఏళ్ళు అయినప్పటికీ, వ్యాపార సంబంధాల రీత్యా యూరోప్ తో ఈస్ట్ ఇండియా కంపెనీ కావచ్చు, ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ కావచ్చు, లేకపోతే డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ కావచ్చు, పోర్చుగీస్ వాళ్ళు కావచ్చు, యూరోపియన్ పవర్స్, తర్వాత యూరోపియన్ ట్రేడర్స్, యూరోపియన్ మిషనరీస్, అట్లనే రకరకాల యూరోపియన్ ఐడియాస్ అనేటువంటివి భారతదేశంలో చాలా అనేక ముఖ్యమైనటువంటి పట్టణాలకు, అంటే వెస్ట్ లో పశ్చిమ ఇండియాలో బాంబే కావచ్చు, దక్షిణ భారతదేశంలో చెన్నై కావచ్చు, ఇవి కూడా ప్రధాన నగరాలుగా ఎదగడం మొదలుపెట్టాయి. సో ఒక రకంగా మనకు ప్రధానంగా ఉండింది కలకత్తా, బాంబే, తర్వాత చెన్నై అనుకుంటే ఈ 3 పెద్ద నగరాలుగా ఆధునిక ఆర్థిక రాజకీయ కార్యకలాపాలకు సంబంధించినటువంటి కేంద్రాలుగా, అట్ ద సేమ్ టైం ఆధునిక విద్య, ఆధునిక భావాలకు సంబంధించినటువంటి కేంద్రాలుగా కూడా ఈ 3 గ్రాడ్యువల్ ఎమర్జ్ కావడం మనం చూస్తాం. అయితే మొదట్లో కలకత్తా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది, లీడింగ్ రోల్ ప్లే చేసింది అనే విషయం మనం గమనించినట్లయితే, బెంగాల్ ప్రాంతం నుంచే మనకు ఆధునిక భారతీయ చింతనకు సంబంధించినటువంటి తొలి అడుగులు, తొలి స్వరాలు మనకు అక్కడి నుంచే వినిపిస్తాయి. ఉదాహరణకు రాజా రామ్మోహన్ రాయ్ని మనం అంటున్నాము. రాజా రామ్మోహన్ రాయ్ని ఒక బెంచ్ మార్క్ గా తీసుకుంటే, రామ్మోహన్ రాయ్ ఒక విచిత్రమైనటువంటి పర్సనాలిటీ. ఆయన యూరోపియన్ కంపెనీస్ యొక్క డామినేషన్ ఫుల్లీ ఎస్టాబ్లిష్ అయ్యి, యూరోపియన్ ఐడియాస్ చాలా బాగా సర్క్యులేషన్ లోకి రావడానికంటే ముందు ఉన్నటువంటి మొఘల్ ఆఖరి దశ ఏదైతే ఉందో, మొఘల్ యొక్క ఆఖరి దశ, ఆ కాలం నాటి సాహిత్యము, సంస్కృతి, ఐడియాస్ తో చాలా లోతైన సంబంధం ఉన్న వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్. ఫర్ ఎగ్జాంపుల్ పర్షియాలో, సంస్కృత్ లో, అనేక ఇతర భాషలలో దాదాపు ఆయనకు 8-9 భాషల్లో పండితుడు. ఆయన రాయగలిగిన శక్తి కూడా ఉన్నటువంటి వాడు అని అంటారు రామ్మోహన్ రాయ్. మోడర్న్ ఎడ్యుకేషన్ కూడా ఉంది ఆయనకు. సో ఒక రకంగా అంతరించిపోతున్న భారత ప్రపంచానికి కొత్తగా పుట్టుకొస్తున్నటువంటి వలసవాద ప్రభావం వల్ల, యూరోపియన్ ప్రభావం వల్ల పుట్టుకొస్తున్నటువంటి ఒక కొత్త భారతదేశానికి రెండిటికి అనుసంధానకర్తగా, లేదా రెండింటినీ చూసినటువంటి వ్యక్తిగా, 2 కాళ్ళు 2 ప్రపంచాల్లో ఉన్న వ్యక్తిగా రామ్మోహన్ రాయ్ని చూడొచ్చు. ఆయన సంస్కృత పండితుడు కూడా. నిజానికి వేదాలను, ఉపనిషత్తులను మొదటిసారి ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ కూడా చేశాడు ఆయన. చాలా ఇంపార్టెంట్ సంస్కృత సాంప్రదాయ గ్రంథాలను ఇంగ్లీష్ లకు ట్రాన్స్లేట్ చేస్తాడు రామ్మోహన్ రాయ్. సో ఏదైతేనేమి, సో రామ్మోహన్ రాయ్ ఆ రకంగా ట్రెడిషన్ లో, సంప్రదాయ విద్యలో లోతైన శిక్షణ ఉంటూనే ఆధునిక భావాలు, వాటి యొక్క ప్రాధాన్యతను అర్థం చేసుకున్నటువంటి మొదటి వ్యక్తి అని మనం చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే దాన్ని క్లియర్ గా ఎక్స్ప్రెస్ చేసిన వ్యక్తి. అయితే కేవలం ఆలోచన పరుడుగా, రచయితగానే కాకుండా సోషల్ రిఫార్మర్ గా, ఒక యాక్టివిస్ట్ గా, కొత్తగా వచ్చినటువంటి ఒక రాజ్య వ్యవస్థని ఉపయోగించుకొని సమాజంలో మార్పులు తీసుకురావచ్చు అనేటువంటి ఒక ఐడియాని, సాంప్రదాయకంగా ఉన్న ఒక సమాజాన్ని, రాజ్యాధికారం యొక్క సహాయంతో సమాజంలో ఇంటర్వ్యూన్ కావచ్చు, సమాజంలో మార్పులు తీసుకురావచ్చు అనేటువంటి ఒక వ్యక్తి. అంటే మోడర్న్ ఐడియాస్
మార్పును కోరుకునేటువంటి ఐడియాస్ ను వాటికి చట్టబద్ధ రూపం ఇచ్చి వాటి సహాయంతో సమాజంలో జోక్యం చేసుకోవడం ద్వారా సమాజంలో ఉండే పరిస్థితులు మార్చవచ్చు అనేటువంటి ఒక ఐడియా. ఇది చాలా కొత్త ఐడియా. ఇది మనకు ఇప్పుడు అలవాటైన ఐడియా, మనకు పూర్తిగా తెలిసిపోయిన ఐడియా. కానీ రామ్మోహన్ రాయ్ పీరియడ్ లో ఇది కంప్లీట్లీ న్యూ ఐడియా. ఎందుకంటే అంతకు ముందు ఉన్నటువంటి రాజ్యాలు, మిడైవల్ భారత మధ్యయుగాలలో ఉన్న రాజ్యాలు అవి ఎవరన్నా పాలించని, హిందూ రాజులు కావచ్చు, ముస్లిం రాజులు కావచ్చు, ఎవరన్నా కావచ్చు, సమాజానికి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలలో, అక్కడ సామాజిక వ్యవస్థలలో, అక్కడ ఉన్న కట్టుబాట్లలో, సంస్కృతిలో రాజ్యం ఏలు పెట్టకుండా ఉండడం భారతదేశానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన చరిత్ర. దీని గురించి ఇది భారతదేశంలో ఒక ప్రత్యేకమైన విషయం అనే విషయాన్ని సుదీప్త కవిరాజ్ తన రచనల్లో చాలా వివరంగా వివరించి ఉన్నాడు. ఈవెన్ ఎట్లా రాజులు మారినా, రాజ్యాలు మారినా, రాజవంశాలు మారినా, ఈవెన్ విదేశీయులు వచ్చి ఇక్కడ రాజ్యాలు స్థాపించిన సామాజిక వ్యవస్థలో, కట్టుబాట్లలో, ఆచార వ్యవహారాల్లో, సంస్కృతిలో మేజర్ చేంజెస్ అనేది లేకుండా అది కింద సోషల్ లైఫ్ అట్లే కంటిన్యూ కావడం అనేటువంటిది ఏదైతే ఉందో దాని మీద విస్తృతమైన పరిశీలనలు వచ్చి ఉన్నాయి ఆల్రెడీ. సో ఆ నేపథ్యాన్ని మనం గమనిస్తే రాజ్యము సమాజ జీవితంలో జోక్యం చేసుకోవడము లేదా కొన్ని ఆచార వ్యవహారాలు, కట్టుబాట్ల విషయంలో హేతుబద్ధంగా అవి తప్పని నిరూపించి వాటిని మార్చాలా అనేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో మనం రామ్మోహన్ రాయ్ దానికి ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నాం. ఎందుకంటే మొదలు పెట్టినవాడు కాబట్టి తీసుకున్నట్లయితే ఇది కంప్లీట్లీ కొత్త ఐడియా. సో ఆధునిక భావాలు అని అన్నప్పుడు అవి పాత భావాలతో సంఘర్షించడమే కాకుండా పాత భావాల ఆధారంగా ఉనికిలో ఉన్న పాత సాంఘిక వ్యవస్థలపైన విమర్శలుగా మారతాయి. పాత ఆచార వ్యవహారాల మీద విమర్శగా మారతాయి. పాత సంస్కృతి పట్ల కొత్త దృక్పథాన్ని ప్రదర్శిస్తాయి, మార్చడానికి కూడా ప్రయత్నం చేస్తాయి. సో న్యూ ఐడియాస్ అండ్ చేంజ్, కొత్త భావాలు, మార్పు అనేటువంటి దాని మధ్యలో ఒక చాలా చాలా లోతైన సంబంధం అనేటువంటిది. అందుకనే మనము ఎప్పుడైతే భారతదేశంలో ఆధునిక భావాలు ప్రవేశిస్తాయో, ఆధునిక ఆలోచన ధోరణులు ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో, ఈ సమాజాన్ని మార్చాలనేటువంటి ఆలోచనలు కూడా అప్పుడే మొదలవుతాయి. సాంఘిక సంస్కరణ ఉద్యమాలు అని మనం ఏవైతే అంటున్నామో అవి రకరకాల రూపం తీసుకున్నాయి, కంటిన్యూ అవుతూ వచ్చినాయి. మనం దాన్ని ట్రేస్ చేస్తాం. కానీ ఎగ్జాక్ట్ గా ఆ కారణం చేతనే కొత్త భావాల యొక్క, కొత్త ఆలోచనల యొక్క ఈ శక్తివంతమైన ఈ ప్రవాహాన్ని ఆపడం కష్టము అనేది అర్థమైనాక పాతదంతా ఈ వెలువలో కొట్టుకుపోతుందేమో, ఈ సమాజానికి సంబంధించిన, ఈ సంస్కృతికి సంబంధించిన విశిష్టత అనేది లేకుండా పోతుందేమో, కాబట్టి ఎట్లయినా సరే పాతదాన్ని కాపాడుకోవాలనేటువంటి రివైవలిస్ట్ ధోరణి, అంటే సాంప్రదాయ పునరుద్ధరణవాద ధోరణి లేదా పాత మత పునరుద్ధరణవాద ధోరణి, సంస్కృతి పునరుద్ధరణవాద ధోరణి కూడా ఒక రియాక్షన్ గా పుడుతుంది. అంటే కల్చరల్ రినైజాన్స్, మన సంస్కృతి మృతప్రాయం అయిపోయింది కాబట్టి దాన్ని పునరుజ్జీవింపజేయాలనేటువంటి ఒక ఆలోచన ఎప్పుడైతే మొదలవుతుందో, పునరుజ్జీవింపజేయడం అనే పేరుతో పాతదాన్ని పూర్తిగా మార్చేస్తారో మనదైన సంస్కృతి లేకుండా పోతుంది. కాబట్టి పాతదాన్ని తిరిగి ఎట్లయినా సరే యథాతథంగా పునరుద్ధరించుకోవాలా, దాని యొక్క గొప్పదనాన్ని చాటాలా అనేటువంటి పునరుద్ధరణవాద ధోరణి కూడా దానికి వెనువెంటనే స్టార్ట్ అవుతుంది. కల్చరల్ రినైజాన్స్ అండ్ కల్చరల్ రివైవలిజం. సో ఆధునిక కాలంలో మనం చూసినట్లయితే భారతదేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనము, సాంస్కృతిక పునరుద్ధరణవాదం అనేటువంటి రెండు ప్రధానమైన ధోరణులు బౌద్ధిక రంగంలో రెండు ప్రత్యేకమైనటువంటి స్రవంతులుగా ప్యారలల్ గా పక్క పక్కనే ఘర్షించుకుంటూ ఇంటరాక్ట్ అవుతూ ఒకదాన్ని ఒకటి ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటూ ముందుకు సాగినాయి. ఒక రకంగా చెప్పాలంటే 1750 నుంచి ఇప్పటి వరకు కూడా జరుగుతున్నటువంటి మొత్తం ఈ బౌద్ధిక సాంప్రదాయాన్ని స్థూల దృష్టితో పైనుంచి, విహంగ వీక్షణం అన్నాం కదా, పైనుంచి మనం చూసినట్లయితే రెండు స్రవంతులు పక్క పక్కనే ప్రవహించడం మనం చూడొచ్చు. ఇవి రెండు కూడా ఆధునిక పరిణామాల చేత ప్రభావితమైనవే. ఈ రెండు కూడా ఆధునిక భాషలోనే తమ వాదనలను వినిపిస్తాయి. ఒకటి అఫ్ కోర్స్ ఆధునిక భావాలను అంగీకరించేది, సమాజంలో ప్రగతిశీలమైన సంస్కరణలను కోరుకునేటువంటి స్రవంతి ఎట్లాగో ఆధునిక పరిభాషలో మాట్లాడు. కానీ ఆధునిక మార్పులను వ్యతిరేకించేది,
ఈ సమాజానికి సంబంధించిన పాత పద్ధతులని, సంస్కృతిని, ఆలోచనల్ని, వ్యవస్థల్ని, కట్టుబాట్లని, ఆచార వ్యవహారాల్ని కాపాడాలి, నిలబెట్టుకోవాలని ఆలోచించేటువంటి పునరుద్ధరణవాద ధోరణి కూడా ఆధునిక పరిభాషలోనే మాట్లాడతారు. సో, ఒక రకంగా ఆధునిక యుగంలో వచ్చిన ఈ 2 స్రవంతులు చూసినట్లయితే అప్పటినుంచి ఇప్పటి వరకు మనకు కంటిన్యూ అవుతుంది. వీటి మధ్యలో ఇంటరాక్షను, కాన్‌ఫ్లిక్ట్, ఒకదాన్నొకటి ఇన్‌ఫ్లుయెన్స్ చేయడానికి, ఒకదాన్నొకటి డామినేట్ చేయడానికి చేసే ప్రయత్నాలుగా మనము ఈ ఆధునిక భారతీయ బౌద్ధిక సాంప్రదాయాలని ఈ ఈ ఈ ఈ పిక్చర్‌తో మనము ఊహించుకోవచ్చు. ఊహించుకుంటే ఆహ్, భారతదేశంలో ఆధునిక మార్పులు రావాలి, పాత సాంఘిక వ్యవస్థలు గడ్డగట్టిపోయాయి, వీటిని మార్పు చేయాల్సిన అవసరం ఉంది అని అనుకుంటున్నటువంటి ప్రగతిశీల శిబిరం ఏదైతే ఉందో, ఈ ప్ర ఈ ఈ ప్రగతిశీల శిబిరమును మనం ట్రేస్ చేసినట్లయితే ఎవరెవరొస్తారు దాంట్లో అని మనం గమనించినట్లయితే రామ్మోహన్ రాయ్, ఫూలే, తర్వాత అంబేద్కరు, ఎంఎన్ రాయ్, నెహ్రూ, తర్వాత వామపక్షాలు. మనము వీళ్ళందరిది ఒక శిబిరం అనొచ్చు. అంటే ఈ సమాజంలో పాత చెత్త చాలా ఉంది. అన్యాయం అనేది వ్యవస్థీకరించబడి ఉంది. వివక్షత, అణచివేతలకు ఈ సంస్కృతి సమర్థిస్తా ఉంది. కాబట్టి వీటిని తొలగించాలి, వీటిలో ఫండమెంటల్ మార్పు రావాలి అని కోరుకునేటువంటి శిబిరములో ఈ ధార ఇది. రామ్మోహన్ రాయ్, ఫూలే, అంబేద్కర్, ఎంఎన్ రాయ్, నెహ్రూ, వామపక్షాలు. ఈ ధార ఒకటి నడుస్తుంది. ఇంకొక ధార, అవును మార్పులు అవసరమే, కానీ ఆ మార్పుల పేరుతో భారతదేశానికి సంబంధించినటువంటి సంస్కృతిని పూర్తిగా డిమాలిష్ చేయడము, భారతీయ ఆత్మ అనబడే ఒకటి ఏదైతే ఉందో అది ఒకటి ఉంది. ఈ భారతీయ ఆత్మనే పూర్తిగా చంపేసి తీసుకొచ్చేటువంటి మార్పులంటే అది యూరోప్‌ను అనుకరించడమే. మనదైన ఆత్మ చచ్చిపోయి మనం ఎవరినో అనుకరించడంగా మారిపోతుంది. కాబట్టి భారతీయ ఆత్మ అనబడేది ఒకటి ఉంది. దాన్ని కాపాడుకుంటూనే అవసరమైన మార్పులు చేసుకుంటూ ముందుకు పోవాలి అని, అంటే మన సంస్కృతి అట్ ద సేమ్ టైం మనం మరచిపోయిన పాశ్చాత్య భావాల, యూరోపియన్ సంస్కృతి ప్రభావాల, క్రైస్తవ ప్రభావాల వల్ల మనము మరచిపోతున్నటువంటి మన సంస్కృతిని తిరిగి గుర్తు చేసుకొని తిరిగి దాన్ని పునరుద్ధరించుకోవాలి. అయితే ఇది వీళ్ళ ఆలోచన. అయితే వీళ్ళ విమర్శ కేవలం యూరోపియన్, పాశ్చాత్య, క్రైస్తవ దుష్ప్రభావాల వల్లనే అని కాకుండా, అంతకుముందు ఒక సుమారు 700-800 సంవత్సరాలుగా కూడా విదేశీ పాలన, అంటే ముస్లింలు వచ్చి పరిపాలించడం మొదలుపెట్టారు కాబట్టి అప్పటి నుంచి కూడా మనం చారిత్రక విస్మృతికి గురయ్యాము. కాబట్టి క్రీస్తు శకం 9వ శతాబ్దము, 8వ శతాబ్దం నుంచి భారతదేశంలో మొదలైనటువంటి విదేశీ పరిపాలనల వల్ల యూరోపియన్ వలసవాదులు కూడా కంటిన్యూ చేశారు దాన్ని. దానివల్ల ఈ 1000 సంవత్సరాల కాలంలో మనం ఆత్మవిస్మృతికి గురైనాము. మనము మన సమాజంలో అనేక వికారాలు, అనేక అవలక్షణాలు ప్రవేశించడానికి కారణం ఈ విదేశీ పాలనల సమయంలో మన సమాజం సహజంగా ప్రవర్తించలేదు. కాబట్టి ఈ అసహజాలు, ఈ అవలక్షణాలు, ఈ వికృతులన్నిటికీ మూలము మన సంస్కృతిలో ఉండే మూలతత్వం కాదు, బయట నుంచి వచ్చిన ప్రభావాల పరిణామాల వల్ల, ఆ ఒత్తిడి వల్ల ఈ వికారాల, అవలక్షణాలు చోటు చేసుకున్నాయి. కాబట్టి ఈ అవలక్షణాలను, వికారాలను తొలగించుకొని మనం తిరిగి మనదైన ఒరిజినల్ మూలతత్వంలోకి వెళ్ళితే చాలు, మనము ఖచ్చితంగా మంచి సమాజంగా మారతాము. అంటే గతంలో సమస్యకు పరిష్కారం ఉంది, ప్రాచీన గతంలో సమస్యకు పరిష్కారం ఉంది, అది ఆధునిక యుగ అవసరాలకు కూడా సరిపోతుంది అని నమ్మేటువంటి ధార ఇంకొకటి. ఈ ధారలు ఎవరెవరు ఉంటారో అని మనం గమనించినట్లయితే తప్పనిసరిగా తిలక్ ఉంటాడు దీంట్లో ఆద్యుడుగా. అంతకంటే ముందు వివేకానందుడు ఉంటాడు. వివేకానందుడు, తిలక్, తర్వాత గాంధీ ఉంటాడు దీంట్లో. కొంచెం డిఫరెంటే, ఆధునిక భాష వీళ్ళకంటే కొంచెం డిఫరెంటే, కానీ ఒక కోణంలో చూసినప్పుడు వివేకానందుడు, తిలక్, గాంధీతో పాటుగా
ఇదే గ్రూప్ లో ఇదే స్రవంతిలో లోహియా కూడా ఉంటాడు. అయితే లోహియాకు వీళ్లకు మధ్యలో ఒక తేడా ఉంది. దాని గురించి మనం తప్పకుండా మాట్లాడుకుందాము. వివేకానందుడు, తిలక్, గాంధీ, కొంతమేరకు నారాయణ గురు లాంటి ఆధ్యాత్మిక గురువులు, ఇంకా సర్వేపల్లి రాధాకృష్ణను ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడాల్సిన పనేం లేదు. ఎందుకంటే వాళ్ళది కూడా మోరార్లెస్ అఫీషియల్ ఫిలాసఫర్ గా, సనాతన ధర్మానికి సంబంధించిన అఫీషియల్ మోడర్న్ ఫిలాసఫర్ లేదా మోడర్న్ ఇంటర్ప్రెటర్ గా మనం సర్వేపల్లి రాధాకృష్ణ తీసుకున్నట్లయితే, వీళ్ళు ఏదైతే సామాజికవేత్తలుగా, ఆధ్యాత్మికవేత్తలుగా, సోషల్ రిఫార్మర్స్ గా వివేకానంద, నారాయణ గురు, తిలక్, గాంధీ లాంటి వాళ్ళు ప్రయత్నించారో, ఆయన అకాడమిక్ ఫిలాసఫర్ గా ఆధునిక పరిభాషలో, తాత్విక పరిభాషలో సనాతన ధర్మానికి సంబంధించిన ఒక అడ్వకేట్ గా, ఒక సమర్థకుడుగా, ఆధునిక పరిభాషలో దాని గొప్పతనాన్ని వివరించినటువంటి ఒక వ్యక్తిగా, అంటే ఒక రకంగా వీళ్ళ వెనకాల పనిచేసిన ఒక ఫిలసాఫికల్ అండర్ లేబరర్ గా మనం చూడాలి. ఎట్లయితే లాక్, జాన్ లాక్ న్యూటన్ కు కింద పనిచేస్తున్న తాత్విక సహాయకుడిని అన్నాడో, అట్లా వివేకానంద, నారాయణ గురు, తిలక్, గాంధీ లాంటి వాళ్ళ కింద పనిచేసిన తాత్విక సహాయకుడిగా మనం సర్వేపల్లి రాధాకృష్ణన్ చూడాలి. అంటే ఆయన అదే ధారకే చెందినవాడు. సో ఈ రెండు ధారలు ముఖ్యంగా భారత బౌద్ధిక సాంప్రదాయాలను మనం చూడాలంటే, మొదటి ధారనేమో భారత సమాజంలో ఉండేటువంటి చెడును సంస్కరించాలా, మనము కూడా ప్రపంచంలో వస్తున్నటువంటి ఆధునిక పరిణామాలన్నింటినీ అందుకోవాలా, మనము కూడా ఒక కొత్త సమాజంగా, ఒక ఆధునిక సమాజంగా మారిపోవాలా. ఒక రకంగా చెప్పాలంటే మన సమాజంలో నిలబెట్టుకోవాల్సిన దానికన్నా మార్చుకోవాల్సిందే ఎక్కువ అని గట్టిగా నమ్మేటువంటి వాళ్ళు మొదటి వాళ్ళైతే, మన సమాజంలో నిలబెట్టుకోవాల్సిందే ఎక్కువ, మార్చుకోవాల్సింది కొంచెం, పాతదే చాలా గొప్పది, దాన్ని మనం రివైవ్ చేసుకుంటే చాలని నమ్మేవాళ్ళు రెండో కోవకు అందుతారు. సో దీన్ని మనం ఈ స్థూలమైన విభజనను కనుక మనసులో పెట్టుకున్నట్లయితే, భారతదేశంలో వచ్చినటువంటి ఇంటలెక్చువల్ ట్రెడిషన్స్ లేదా ఆలోచనలు, ఆర్గ్యుమెంట్స్, ప్రోగ్రామ్స్, ఇవన్నీ కూడా ఈ రెండు శిబిరాల్లో ఏదో ఒక శిబిరానికి చెందుతాయనే విషయాన్ని మనం గమనించగలం. వీళ్ళ రచనలు అన్నిట్లో, వాళ్ళ కార్యక్రమాల్లో, వాళ్ళ రచనల్లో అన్నిట్లో కూడా ఇదే వ్యక్తమైతూ పోతుంది మనకు స్పష్టంగా. అయితే వీళ్ళందరూ డీల్ చేయక తప్పని ముఖ్యమైన విషయాలు ఏమి అంటే, వీళ్ళని మనం కరెక్ట్ గా లొకేట్ చేయాలంటే, వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు వీళ్ళ ఆలోచనల్లో అని మనం గమనించాలంటే, ఏ ఆధునిక చింతకుడినైనా తీసుకోండి, ఏ ఆధునిక సంస్కర్తనైనా మీరు తీసుకుంటే వీళ్ళని అంటే, వీళ్ళందరికీ ముందు వచ్చి నిలబడిన ఇంపార్టెంట్ విషయాలు ఏమిటంటే, మతం పట్ల మన వైఖరి ఏమిటి, అట్లనే జాతి అనేటువంటి ఒక కొత్త భావన యూరోప్ లో పుట్టుకొని ప్రపంచంలో అన్ని దేశాలకు వ్యాపించింది. నేషన్ స్టేట్ ఏర్పడము, నేషనలిజం రావడము, రినైజాన్స్ మూవ్మెంట్, ఆ తదనంతర కాలంలో జరిగిన అనేక పరిణామాల్లో నుంచి అక్కడ జాతీయవాదం పుట్టుకొని వచ్చింది. నేషన్ స్టేట్స్ ఏర్పడింది, జాతి రాజ్యాలుగా అవి యూరోపియన్ దేశాలు తమను తాము ఆర్గనైజ్ చేసుకుంటూ వచ్చినాయి. అది చాలా ప్రబలమైన ఐడియాలజీగా మారి ప్రపంచం అంతా వ్యాపించింది. సో జాతి అంటే ఏమి, జాతీయత అంటే ఏమి, అట్లనే భారతదేశానికే ప్రత్యేకమైనటువంటి ఒకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, కుల వ్యవస్థ పట్ల, కులం వల్ల సమాజంలో ఏర్పడిన అంతరాల పట్ల, కులం వల్ల సమాజంలో ఏర్పడిన వివక్షతల పట్ల నీ వైఖరి ఏమిటి. తర్వాత ఇంకొక అంశం ఏంటంటే, పితృస్వామ్యం పట్ల నీ వైఖరి ఏమిటి. పితృస్వామ్యం అనేది భారతదేశానికి పరిమితం కాకపోవచ్చు, ప్రపంచం అంతటా ఇది సమస్యగానే ఉంది, ఇప్పటికీ కూడా సమస్యగానే ఉంది, ఇంకా చాలా కాలం పాటు సమస్య ఉంటుంది. మానవజాతి సృష్టించుకున్న అత్యంత ప్రాచీనమైన పీడక వ్యవస్థ పితృస్వామ్యము. బహుశా మానవజాతి అన్నిటికంటే లాస్ట్ వదిలించుకునే వ్యవస్థ ఇదే కావచ్చు. కానీ దానికి వ్యతిరేకంగా పోరాటము, ఆలోచనలు ఆల్రెడీ పుట్టి ఉన్నాయి. సో పితృస్వామ్యము భారతదేశంలో ప్రత్యేకమైనది కాకపోయినా, ఇక్కడ భారతదేశంలో ఉండే పితృస్వామ్యానికి ఒక ప్రత్యేకత ఎక్కడి నుంచి వస్తుంది, ఒక అంశం మాత్రం ప్రత్యేకత ఎక్కడుందంటే, కులంతో పితృస్వామ్యానికి ఉన్నటువంటి ఒక ఘనమైన సంబంధం, చాలా లోతైన సంబంధం. కులము పితృస్వామ్యం అనేవి వేరే వేరే కాలాలలో పుట్టి వ్యవస్థీకరించబడినటువంటి వివక్ష రూపాలు, అణచివేత రూపాలు, వ్యవస్థలే అయినప్పటికీ, సంస్థలే అయినప్పటికీ, వాటి మధ్యలో ఒక చారిత్రక దశలో ఒక ఇంటర్లింకేజ్ అనేది ఏర్పడింది. అంటే కులము యొక్క పునరుత్పత్తిలో పితృస్వామ్యం పునరుత్పత్తిలో కుల వ్యవస్థ యొక్క పాత్ర చాలా ఒకటి ఏర్పడి, ఇవి రెండు పరస్పరము ఒకదాన్నొకటి బలోపేతం చేసుకుంటూ
పరస్పరం పునరుత్పత్తి ఒకటి పునరుత్పత్తి కావడంలో మరొక దాని పాత్ర పెరుగుతూ ఇవి ఇంటర్లింక్డ్ సిస్టమ్స్ గా ఎవాల్వ్ అయినాయి. కాబట్టి భారతదేశంలో పితృస్వామ్యం గురించి విశ్లేషణ చేయాలనుకున్నప్పుడు వేరే దేశాలలో వేరే సమాజాలలో చేసేటువంటి టూల్స్ తో పాటుగా కులంతో దానికి ఉన్నటువంటి సంబంధాన్ని, మతంతో దానికి ఉన్నటువంటి సంబంధాన్ని కూడా చాలా స్పష్టంగా చర్చించాల్సి వస్తుంది. సో పితృస్వామ్యం పైన, ముఖ్యంగా భారతదేశంలో వ్యక్తమయ్యే పితృస్వామ్యం పైన ఎలాంటి వైఖరి ఉంది వీళ్లకు అనేది, అంటే స్త్రీల హక్కుల పైన లేదా స్త్రీ పురుష సమానత్వం పైన, స్త్రీ పురుష సమానత్వాన్ని ప్రభావితం చేసే అన్ని అంశాలపైన ఏ రకమైన వైఖరి. తర్వాత విషయం ఏంటంటే ప్రజాస్వామ్యం అనేటువంటి భావన మీద వీళ్ళ అభిప్రాయం. రాజ్యాన్ని వీళ్ళు ఆధునిక రాజ్యాన్ని ఎలా చూస్తున్నారు, ప్రజాస్వామ్యము అనే దాని పట్ల వీళ్ళ అభిప్రాయం అనేది. ఆఖరిది కానీ చాలా ముఖ్యమైనది ఏంటంటే అసలు వ్యక్తి అనేటువంటి కేటగిరీ పైన, వ్యక్తి అనేటువంటి భావన పైన, వ్యక్తి గురించి, వ్యక్తి స్వేచ్ఛ గురించి, వ్యక్తి హక్కుల గురించి వీళ్ళ ఆలోచన లేదు. ఇట్లా ఈ 6-7 ఇంపార్టెంట్ ప్రశ్నలను మనం గనక పారామీటర్స్ గా పెట్టుకొని, ముఖ్యమైనటువంటి బిందువులుగా పెట్టుకొని భారతదేశంలో 1750 నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి రకరకాల ఆలోచన పరులను, రకరకాల ఆలోచన ధారలని, స్కూల్స్ ఆఫ్ థాట్స్ ని మనము టెస్ట్ చేయాలనుకుంటే ఈ 6-7 ప్రశ్నలను మనము వాటికి వేసి వాటి నుంచి ఏ జవాబు వస్తుంది అనే దాన్ని కనుక మనం గమనించినట్లయితే వాళ్ళు ఏ ధారకు చెందుతారు అనే దాన్ని మనం కనుక్కోవచ్చు. అఫ్ కోర్స్ కొంతమంది లో పరస్పర వైరుధ్యాలు కూడా ఉండవచ్చు. అంటే కొన్ని విషయాల్లో ప్రోగ్రెసివ్ గా ఉన్నటువంటి మనుషులు కొన్ని అంశాలలో పునరుద్ధరణవాద శిబిరానికి చెందిన వాళ్ళుగా ఉండే ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గాంధీ అని చెప్పాలి. గాంధీలో మనకు పునరుద్ధరణవాదానికి సంబంధించిన భావనలు ఎంత బలంగా కనిపిస్తాయో, సమాజంలో సంస్కరణలు జరగాల, ఆధునిక రాజ్యం రావాలా, మతానికి రాజ్యానికి సంబంధం ఉండకూడదు, ప్రజాస్వామ్యం ఉండాలా, అందరికి ఈక్వల్ రైట్స్ ఉండాలా అనేటువంటి ఒక ఆధునిక భావాలు. తర్వాత సమాజము, సంస్కృతి, పాత సనాతన ధర్మము, గ్రామీణ వ్యవస్థ, ఈవెన్ వర్ణ వ్యవస్థతో సహా దాన్ని మనము మధ్యలో వచ్చిన అవలక్షణాలను మనం తొలగించి పాత పద్ధతులను కనుక తిరిగి పునరుద్ధరించుకోగలిగితే అది అంతకంటే అద్భుతమైన సామాజిక వ్యవస్థ ఏం లేదు అనేటువంటి ఒక పునరుద్ధరణవాద ధోరణి. తర్వాత మతం అనేది, భక్తి అనేది, శ్రద్ధ అనేది వ్యక్తి యొక్క జీవితంలో చాలా కేంద్ర స్థానంలో ఉండాలి, అదే మనిషిని నైతికంగా సరి అయిన పంథాలను నడిపిస్తుంది అనేటువంటి ఒక పాత వైష్ణవ ధోరణి. ఇవి రెండింటి యొక్క సంగమంగా మనకు గాంధీ కనిపిస్తుంది. గాంధీలో ఈ రెండు ధోరణుల యొక్క సంగమం ఉంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అందువల్లనే గాంధీ ఈ రెండు శిబిరాలకు సంబంధించిన వాళ్లతో ఇంటరాక్ట్ కాగలిగాడు, సంభాషణ చేయగలిగాడు. ఈ రెండు శిబిరాల నుంచి కూడా ఫాలోవర్స్ సంపాదించుకున్నాడు నిజానికి. సో స్థూలంగా మనము ఈ విభజన చూసుకున్నట్లయితే వివేకానందుడు, నారాయణ గురు, తిలక్, గాంధీ లాంటి ఈ పునరుద్ధరణవాదాన్ని ప్రధానంగా ప్రబోధించినటువంటి వాళ్లకు మతం మీద ఉండే ఆలోచనలు చూసినట్లయితే వీళ్ళందరికీ మతము అంటే వాళ్ళు తిరిగి రీడిఫైన్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఆధునిక కాలానికి తగిన విధంగా మతాన్ని తిరిగి రీడిఫైన్ చేయాల్సి వచ్చింది. అంతకుముందు మధ్యయుగాల్లో ఉన్నటువంటిది, మతంగా ప్రచారంలో ఉన్నటువంటిది, ధర్మంగా ప్రచారంలో ఉన్న దాంట్లో ఉండే అసంగతత్వము, అసమంజసత్వము, హేతు విరుద్ధత, మూఢనమ్మకాలు, అణచివేతలను డైరెక్ట్ గా సపోర్ట్ చేయడం అనేది అసంభవం. ఎందుకంటే వీళ్ళు ఆధునిక యుగానికి చెందిన వాళ్ళు కాబట్టి వాటిని వాళ్ళు పాత అవలక్షణాలు అంటున్నారు. కాబట్టి అంటే సమాజంలో ఏదైతే బలంగా వేళ్ళూనుకొని ఉందో ఆ సంస్కృతి, ఆ కట్టుబాట్లు, ఆ ఆచారాల్లో ఉండేటువంటి అసమంజసత్వాన్ని ఒకవైపున విమర్శిస్తూనే మతాన్ని తిరిగి పునరుద్ధరించాల్సి ఉంటుంది, పాత సంస్కృతిని పునరుద్ధరించాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళు దానికి అనుసరించిన పద్ధతి ఏంటంటే వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, ఆ తాత్వికమైన పరిభాష, బ్రహ్మ, పరమాత్మ, సార్వజనీనమైనటువంటి ఒక భగవంతుడు అనేటువంటి భావన, ఆ భగవంతుడి ముందు అందరు సమానమైనటువంటి ఒక ఆధ్యాత్మిక సమానత్వం గురించి మాట్లాడడము. ఆధ్యాత్మిక సమానత్వం మళ్ళీ సామాజిక సమానత్వం కాదు.
ఆధ్యాత్మిక సమానత్వము. తర్వాత దేవుణ్ణి చేరుకోవడానికి రకరకాల మార్గాలు ఉంటాయి అనేటువంటి ఒక ప్లూరాలిటీని, ఒక బహుళత్వాన్ని అంగీకరించడం. ఏదో ఒకటి మాత్రమే శ్రేష్టమైనది, మిగతావన్నీ కూడా క్షుద్రమైనవి అని కాకుండా దేవుణ్ణి చేరుకోవడానికి, భగవంతుడిని చేరుకోవడానికి రకరకాల మార్గాలు ఉంటాయని అంగీకరించడం. ఈవెన్ భారతదేశంలోనే ఉండే వివిధ ప్రార్థనా పద్ధతులు కాదు, హిందూ మతంలోనే ఉండే వివిధ ప్రార్థనా పద్ధతులు కాదు, ఈవెన్ బయట నుంచి వచ్చిన ఇస్లాము, క్రైస్తవం లాంటి ఆరాధనా పద్ధతులు, మతాలు కూడా దేవుణ్ణి చేరుకోవడానికి అవి కూడా సరి అయిన పద్ధతులే. ఎందుకంటే అసలైన మతం, అసలైన ఒరిజినల్ మతం అది సార్వజనీనమైనది. నీవు నీవు పుట్టి పెరిగిన దేశకాల పరిస్థితుల కారణంగా నీకు ఏదో ఒక నిర్దిష్టమైన ఆరాధనా పద్ధతి, ఒక ఆచార వ్యవహారాలు వచ్చిండొచ్చు, కానీ అవి సెకండరీ. వీటన్నిటికి అతీతమైనది, వీటన్నిటికంటే ఉన్నతమైనది ఈ చిన్న చిన్న నదులన్నిటినీ తనలో ఇముడ్చుకునేటువంటి ఒక సార్వజనీన మతం, ఒక యూనివర్సల్ రిలీజన్ ఉంది. దాంట్లో ఇవన్నీ కలుస్తాయి. అక్కడ ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే అంత ప్రాధాన్యత లేనటువంటి చిన్న చిన్న విభాగాలంతే ఇవి అనే ఒక స్థాయిలో యూనివర్సలిజాన్ని ప్రతిపాదించాల్సి వచ్చింది. ఆ మేరకు ప్రతి వ్యక్తికి ఆ సార్వజనీనమైన లేదా ఆ పరమాత్మలో లేకుంటే ఆ సార్వజనీనమైన మతంలో చేరడానికి ఏ పద్ధతి ద్వారా అయినా నువ్వు అనుసరించి దాంట్లో చేరుకోవచ్చు అనేటువంటి ఒక కన్సిలియేటరీ ధోరణి. కన్సిలియేటరీ ధోరణి అంటే ఇతర మతాల పట్ల తీవ్రమైన ఘర్షణ, తీవ్రమైన హాస్టిలిటీ, వ్యతిరేక శత్రుత్వ భావం కాకుండా ఏ మత మద్దతులోనైనా సరే నువ్వు అక్కడికి చేరుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇదే ఒరిజినల్ గా సనాతన దృష్టి. భారతీయులకి ఇది కొత్త కాదు. మధ్యలో ఇస్లాము లేదా క్రైస్తవము వచ్చినందువల్ల దాని ప్రభావాల్లో పడి మనుషులు సంకుచితంగా తయారయ్యారు, కానీ ఈ కులాలు గడ్డగట్టడం మొదలుపెట్టినాయి. కానీ నిజానికి కుల వ్యవస్థ కూడా సనాతన ధర్మంలో కులం అనేది లేదు. ఇది భారతదేశానికి విదేశీయుల నుంచి, బయట నుంచి వచ్చిన ప్రభావమే, లేదా బయట నుంచి వచ్చిన వాళ్ళ వల్ల కలిగిన పరిణామాలలో ఇది ఏర్పడింది. కాబట్టి భారత సమాజంలో ఉండే చెడు ఏదైతే ఉందో, సంకుచితత్వం ఏదైతే ఉందో, అంధవిశ్వాసాలు ఏవైతే ఉన్నాయో, ఆచారాలు, కొన్ని మూర్ఖమైన ఆచారాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా ఒరిజినల్ ధర్మం నుంచి, మూల ధర్మం నుంచి చాలా దూరం, దారి తప్పిపోయి దూరంగా ఎక్కడెక్కడో దారి తప్పిపోయి తిరగడం వల్ల వచ్చిన పరిణామాలు. కాబట్టి తిరిగి మూల ధర్మంలోకి చేరుకుంటే, ఆ సనాతన ధర్మంలోకి చేరుకున్నట్లయితే తిరిగి నీవు ఆ యూనివర్సాలిటీ, ఆ విశ్వజనీనత ఏదైతే ఉందో అది మళ్ళీ తిరిగి ప్రకాశించడం మొదలు పెడుతుంది అనేది. వివేకానందుడైనా అదే ప్రయత్నమే, ఆ రకంగానే మతాన్ని డిఫెండ్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. మనకు తెలుసు ఆర్య సమాజం కూడా అదే ప్రయత్నమే చేస్తాడు. అంటే సమానత్వము, మనుషులందరూ సమానమే, ఆధ్యాత్మికంగా సమానమే, అఫ్ కోర్స్ సమాజంలో కూడా సమానమే అనేటువంటి దాన్ని యాక్సెప్ట్ చెయ్యక తప్పని ఒక యుగంలో ఆధునిక చింతన మొదలైంది భారతదేశంలో. ఎందుకంటే మనుషులందరూ సమానమే అనేది చాలా పవర్ఫుల్ కరెంట్, ఆధునిక యుగానికి సంబంధించిన ఒక శక్తివంతమైన ప్రవాహం, ఒక శక్తివంతమైన ఐడియా. సో దాన్ని సమాజంలో పెద్ద మార్పులు చేయకుండానే ఈ సమానత్వం అనే భావనని అబ్జార్బ్ చేసుకోవడానికి వీళ్ళు అనుసరించిన పద్ధతి ఏమంటే, అవును మనుషులందరూ సమానమే, అందరము ఆ విశ్వాత్మలో నుంచి వచ్చిన వాళ్ళమే, అందరము అక్కడికి చేరుకోవాల్సిన వాళ్ళమే, ఇవన్నీ మనం కల్పించుకున్న చిన్న చిన్న అడ్డుగోడలే అనేటువంటి ఒక ధోరణి చెప్తూ మతాన్ని ఆ విధంగా చాలా ఉన్నతమైన స్థానంలో తీసుకుపోయి తిరిగి మళ్ళీ మతాన్ని ఉన్నతీకరించి అటువంటి మతంలోకి అందరు నడవాలని చెప్పడమే. మనం ఠాగూర్లో కూడా ఈ ధోరణి చూస్తాం. కానీ ఒక ఇంపార్టెంట్ ఠాగూర్ కూడా నిజానికి ఆయన పునరుద్ధరణవాది కాదు, కానీ అట్ ద సేమ్ టైం మతాన్ని రిజెక్ట్ చేసిన వాడు కాదు, దైవము అనేటువంటి భావనను రిజెక్ట్ చేసిన వాడు కాదు. కానీ దైవాన్ని ఆయన నిర్వచించిన పద్ధతి ఎట్లా ఉందంటే దాదాపు మనిషి కేంద్రంగా నిర్వచిస్తాడు ఆయన. మనిషి అయినా, ప్రకృతి అయినా, చరాచర ప్రకృతి అయినా, మనుషులైనా అందరూ కూడా ఆ దేవునికి సంబంధించిన వ్యక్తీకరణలే కదా, మేనిఫెస్టేషన్స్ ఆఫ్ గాడ్, భగవంతుని యొక్క రూపాలు ఇవి. కాబట్టి నువ్వు భగవంతుడిని ప్రార్థించడము లేదా భగవంతుడిని చేరుకోవడము అంటే భగవంతుడు సృష్టించినటువంటి ఈ రూపాలన్నిటినీ సమానంగా ప్రేమించగలగడమే, మానవులందరినీ సమానంగా ప్రేమించగలగడమే, ప్రకృతిని నువ్వు ఆదరించగలగడమే, లేదా ప్రకృతితో నువ్వు మమేకం కాగలగడమే. ఈ ధోరణి ఉన్నప్పుడు, అంటే మనుషుల్ని ప్రేమించగలిగిన,
ప్రాణికోటినంతా ప్రేమించగలిగిన, ప్రకృతితో మమేకం కాగలిగిన శక్తి నువ్వు సంపాదించుకున్నట్లయితే నీలో అల్పత్వం పోతుంది, నీవు దైవత్వానికి దగ్గరకు చేరుతావు అనే పద్ధతిలో ఆయన వివరిస్తాడు. అంటే ఆయన హ్యూమనిస్ట్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ రిలీజియన్, మతాన్ని దైవ భావనను మానవ కేంద్రంగా మరింత సహజంగా న్యాచురలిస్టిక్ గా అభివర్ణించడం ద్వారా ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఆధునిక మానవతావాద శిబిరంలోకి వస్తాడు, ఆయన ప్రగతిశీల శిబిరంలోకి వస్తాడు. అందుకే ఈవెన్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే జాతీయత, జాతీయవాదము, దేశభక్తి, జాతి అనేటువంటి భావాలు చాలా శక్తివంతంగా మోటివేట్ చేస్తున్న కాలంలోనే ఆయన జాతులు, జాతీయవాదము, తర్వాత దేశభక్తి అనేటువంటివి చాలా హానికరమైన ద్వేషాలకు కారణం కాగలుగుతాయి, మనుషులను చీల్చగలుగుతాయి, మానవులందరూ ప్రపంచంలోనే మానవులందరూ ఒకటే అనే భావనను అవి ధ్వంసం చేయగలుగుతాయి అనేటువంటి ఒక తీవ్రమైన ఎరుక కూడా, ఆ స్పృహ కూడా ఉన్న ఒక అపురూపమైనటువంటి ఆలోచన పరుడు సాహిత్యకారుడు ఠాగూర్. సో ఆ సెన్స్ లో ఠాగూర్ అనేవాడు డెఫినెట్ గా మోడర్న్ శిబిరానికే, ప్రగతిశీల శిబిరానికే చెందుతాడు. సో వీళ్ళు వివేకానంద్ కానీ, లేకుంటే దయానంద్ సరస్వతి కానీ, ఆ తర్వాత కాలంలో వచ్చినటువంటి తిలక్, గాంధీ వగేరా వీళ్ళందరూ కూడా మతాన్ని పూర్తిగా ఒక ఉన్నతమైన భాషలో దాన్ని వ్యక్తీకరించడం ద్వారా మతం యొక్క ప్రాధాన్యతను కాపాడాలా అనేది వాళ్ళ ఆలోచన. మానవ జీవితంలో మతానికి చాలా కేంద్రస్థానం ఉందని నమ్మినటువంటి ఇది వాళ్ళ డిస్కోర్స్ లో, వాళ్ళ ఆలోచనల్లో చాలా కీలకమైన పాత్ర మతం పోషిస్తుంది. కాబట్టి మిగతా అన్ని విషయాల మీద దాని ప్రభావం పడుతుంది. కాబట్టి జాతి గురించి వాళ్ళు ఆలోచించినప్పుడు గాంధీ మినహా మిగతా వాళ్ళందరూ కూడా సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు ఒక జాతి అనేటువంటి భావన కూడా వస్తుంది. దాంట్లో నుంచే హిందుత్వం కూడా పుట్టుకొని వస్తుంది, ఒక రకంగా వికృతమైన రూపంలో హిందుత్వం కూడా పుట్టుకొస్తుంది. ఈ దేశం హిందువులది, హిందూ ధర్మానికి చెందినది, ఇక్కడ ఉండేది హిందూ సంస్కృతి, కాబట్టి ఈ జాతి కూడా హిందూ జాతిది. కాబట్టి ఈ దేశము, ఈ జాతి హిందూ జాతి. ఇక్కడ వేరే జాతుల వాళ్ళు కూడా ఉంటే ఉండొచ్చు, కానీ ఇది హిందువుల దేశం, ఇది హిందూ జాతి అనేటువంటి విషయాన్ని వాళ్ళు మర్చిపోరాదు. సావర్కర్ మాటల్లో ఇది వికారమైన రూపంలో, ఎక్స్ట్రీమ్ ఫార్మ్ లో ఇది బయటకు వస్తుంది. ఎందుకంటే లాజికల్ గా అక్కడికి దారితీస్తుంది, ఖచ్చితంగా అక్కడికి దారితీస్తుంది. కులము, పితృస్వామ్యం గురించిన విషయాల పట్ల ఈ పునరుద్ధరణవాద, మత పునరుద్ధరణవాద లేదా సంస్కృతి పునరుద్ధరణవాద ధోరణి ఏదైతే ఉందో, ఈ ధోరణికి కులం పట్ల, పితృస్వామ్యం పట్ల వాళ్ళది స్పష్టమైన ధోరణి కదా, అంబిగ్యూస్ రిలేషన్షిప్. తిలక్ నే మనం ఒక పెద్ద ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్లయితే, తిలక్ ఏ నగరంలో అయితే పుట్టి పెరిగాడో అదే పూణే నగరంలో తిలక్ కంటే సుమారు 20 సంవత్సరాల ముందే పుట్టి కుల వ్యవస్థ యొక్క దురాచారాలను, కుల వ్యవస్థ ఏ విధంగా మనుషులను హీనంగా మార్చింది, కొద్దిమందికి ఏమో అన్ని రకాల సుఖ సౌకర్యాలను, హక్కులను, ఆనందాలను ఇచ్చింది, మెజారిటీ ప్రజల్ని ఎట్లా బానిసలుగా లేకుంటే దోపిడీకి గురి చేసి వాళ్ళకి సమాజ హోదా, సమానమైన హోదా కూడా ఇవ్వకుండా వాళ్ళని ఎట్లా అవమానాల పాలు చేసి, వివక్షల పాలు చేసి వాళ్ళని అడిచేసింది అనే విషయాన్ని క్లియర్ గా మొదటిసారి మాట్లాడుతున్నటువంటి జ్యోతిబా పూలే పుట్టినటువంటి పూణే నగరంలోనే 20 సంవత్సరాల తర్వాత తిలక్ పుడతాడు. జ్యోతిబా పూలే 40 సంవత్సరాల వయసు వచ్చే సమయానికే ఆయన విస్తృతంగా ఈ భావాలను ప్రచారం చేస్తున్నాడు. సత్యశోధక్ సమాజ్ అనేటువంటి పేరు పెట్టుకొని, ఒక సంస్థను పెట్టుకొని, ఒక ఉద్యమంగా దాన్ని కొనసాగిస్తున్నాడు. అది ఆయనది సోషల్ రిఫార్మ్ మూవ్మెంట్, ఇంటలెక్చువల్ మూవ్మెంట్, ఎడ్యుకేషన్ మూవ్మెంట్. ఆయన నిజానికి తొలి దశలో ట్రేడ్ యూనియన్లు కూడా మొదలు పెట్టాడు ఆయన, అది వేరే విషయం. సో ఆల్రెడీ ఒక పవర్ఫుల్ మోడర్న్ వాయిస్, ఒక ప్రగతిశీలమైనటువంటి వాయిస్ మతం పట్ల, కులం పట్ల, పితృస్వామ్యం పట్ల, ఆడవాళ్ల పట్ల, వివక్షత పట్ల చాలా స్పష్టమైన గొంతు వినిపిస్తున్నటువంటి పూలే ఉద్యమం జరుగుతున్న ఊర్లోనే పుట్టినటువంటి తిలక్ ఆ మార్గం చేత ఇన్ఫ్లుయెన్స్ కాకుండా కంప్లీట్ గా ఆపోజిట్ డైరెక్షన్ లో ఆయన ఎందుకు పోగలుగుతాడు అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. అంటే నీ ఊర్లోనే, నీ చుట్టుపక్కలనే ఒక ప్రబలమైన ఒక సామాజిక సంస్కరణ ఉద్యమం జరుగుతున్నప్పుడు దాంతో నువ్వు ఏకీభవించలేక తిరిగి మళ్ళీ సనాతన ధర్మంలోనే సమస్యకు పరిష్కారాలు వెతకడము, కులము అనేటువంటి కుల వ్యవస్థ గురించి, కుల అసమానతల గురించి, కుల వివక్షతల గురించి, కులంలో ఉండే అమానుషత్వాన్ని గురించి మాట్లాడకుండా వదిలేయడము
స్త్రీలకు కూడా సమానత్వం అవసరము, స్త్రీలకు కూడా విద్య అవసరము, స్త్రీలకు కూడా అన్ని అవకాశాలు అవసరము, స్త్రీలు పురుషులు సమానమైనటువంటి భావనకు విరుద్ధంగా బాల్య వివాహాలని సమర్థించడము, బాలికల విద్యను దాన్ని అంగీకరించకపోవడము మొదలైనవన్నీ తిలక్ చేస్తాడు. ఫూలే ఎప్పుడో మొదలు పెడితే దానికి వ్యతిరేకంగా తిరిగి వాటిని పునరుద్ధరించే పని తిలక్ చేస్తాడు. రాజకీయంగా ఆయన ఎంత తీవ్రవాదైనా, స్వరాజ్యం నా జన్మ హక్కు అని నినదించిన, బ్రిటిష్ రాజ్యానికి వ్యతిరేకంగా రాజీ లేకుండా పోరాడే క్రమంలో రాజకీయ ఖైదీగా జీవితంలో చాలా భాగం ఖైదుగా మగ్గిపోయినా ఆ పొలిటికల్ రాడికల్నెస్ ఉన్న సామాజిక సాంస్కృతిక విషయాలలో కంప్లీట్ గా ఒక అభివృద్ధి నిరోధకుడైనటువంటి వ్యక్తిగా తిలక్ మనం అర్థం చేసుకోవాలంటే దానికి కారణం ఏంటంటే మతాన్ని సనాతన ధర్మం ద్వారా పునరుద్ధరించాలని, సంస్కృతి పేరుతో కులాన్ని పితృస్వామ్యాన్ని కాపాడుకోవాలనేటువంటి ఒక ధోరణికి తిలక్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఆయన కోరుకుంటున్నటువంటి స్వరాజ్యము చాలా తీవ్రమైన నినాదంతో ఆయన కోరుకున్నప్పటికీ ఆ స్వరాజ్యము నిజంగా ఎవరికి స్వరాజ్యాన్ని ఇస్తుంది అనేటువంటి ప్రశ్న ఉత్పన్నం కాకత. అందుకే ఇంట్రెస్టింగ్ గా ఈ ఆధునిక యుగంలో భారతదేశంలో వచ్చినటువంటి ఈ భిన్న బౌద్ధిక ధోరణులకు సంబంధించి రెండు భిన్న ధృవాలుగా మనం ఫూలేని తిలక్ని పెట్టి ఆలోచించవచ్చు. ఆ తర్వాత కాలంలో గాంధీని అంబేద్కర్ని పెట్టి మనం ఆలోచించవచ్చు. ఇద్దరి మధ్యలో కాంట్రడిక్షన్, ఈ ఇద్దరి మధ్యలో వైరుధ్యము, వాళ్ళ దృక్పథము మనం గమనించినట్లయితే ఫూలే అంబేద్కర్లు ఒక కంప్లీట్ గా సంస్కరణ చెందినటువంటి ఒక కొత్త నాగరికత, ఒక కొత్త కల్చరు, అందరికీ సమాన అవకాశాలు సమాన హక్కులు ఇచ్చేటువంటి ఒక కొత్త సంస్కృతి, ఒక కొత్త నాగరికతను వాళ్ళు కోరుకుంటుంటే సమాన హక్కులు సమాన అవకాశాలు ఇవ్వడానికి గాంధీ వ్యతిరేకి కాకపోయినా దాన్ని తిరిగి పాత మత చట్టంలో, పాత సాంస్కృతిక చట్టంలోనే ఏదో ఒక విధంగా బిగించాల, ఈ ఆధునిక విలువలని, ఈ ఆధునిక భావాలను పాత సాంస్కృతిక చట్టంలోనే ఏదో ఒక విధంగా బిగించాలనే ప్రయత్నం చేసే వ్యక్తి గాంధీ. ఆ పాత చట్టాన్ని ఏమాత్రం చెక్కు చెదరకుండా కాపాడాలా అనేటువంటి ఆలోచనలు ఉన్నవాడు తిలక్. అట్లాంటప్పుడు ఆయన కోరుకునేటువంటి ఆధునిక రాజ్యం ఏదైతే ఉందో, తిలక్ కోరుకున్నటువంటి స్వరాజ్యం ఏదైతే ఉందో, ఆయన పాత సాంస్కృతిక చట్టంలో ఎలాంటి సంస్కరణలను అంగీకరించాడు కాబట్టి అది అల్టిమేట్ గా ఒక థియోక్రటిక్ స్టేటే అవుతుంది. తిలక్ కోరుకున్న రాజ్యమే వస్తే అది అనివార్యంగా హిందూ సనాతన ధర్మానికి సంబంధించిన మనుధర్మాన్నే తన తాత్విక దృక్పథంగా స్వీకరించేటువంటి ఒక మత రాజ్యంగా మాత్రమే సాధ్యమవుతుంది తప్ప వేరే విధంగా సాధ్యం. గాంధీ ఆ రకంగా చూస్తే తిలక్ నుంచి భిన్నమైన వాడు. ఆయన థియోక్రటిక్ స్టేట్ ను అంగీకరించలేదు. ఆయన ఆ వేరియేషన్ ఉంది. ఇక్కడ ఇంకొక చిన్న విషయం మీ దృష్టికి తీసుకురావాలా అనిపిస్తుంది. సమాజంలో భారతదేశంలో ఎవరైతే మతము లేదా ఆ మత భావాల ఛత్రఛాయ కింద, దాని ప్రొటెక్షన్ కింద, ఆ భావాల మద్దతుతో బలంగా వేళ్ళూనుకున్నటువంటి కులము, పితృస్వామ్యము మొదలైన సాంఘిక వ్యవస్థల పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఎవరికైతే ఉంటుందో వాళ్ళు తప్పనిసరిగా గమనించే ఒక విషయం ఏంది భారతదేశంలో అంటే, భారత సామాజిక వ్యవస్థకు మూలము భారత గ్రామాల్లో ఉంది అనే విషయాన్ని గమనిస్తారు. భారతదేశపు గ్రామీణ సమాజము దాదాపు ఒక 1500 సంవత్సరాలుగా, మనం ఇంతకు ముందు లెక్చర్స్ లో మాట్లాడుకున్నట్లు, క్రీస్తు శకం 5వ శతాబ్దం 6వ శతాబ్దం తర్వాత గ్రామీణ సమాజం ఒకటి, స్వయం పోషక గ్రామీణ సమాజము కుల వ్యవస్థ అనే ఫ్రేమ్ వర్క్ లో పితృస్వామ్యం అనేటువంటి ఒక పునాది పైన స్వయం పోషక గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఏర్పడి ఆ టెంప్లేట్ తో, ఆ మోడల్, ఆ నమూనాతో దేశమంతటా అటువంటి గ్రామాలు విస్తరించి ఒక స్టేబుల్ గా, ఒక స్టాగ్నెంట్ గా మారిపోయిన ఒక సమాజం మనం చూస్తాం. పైన రాజాలు, రాజ్యవంశాలు, యుద్ధాలు, పొలిటికల్ పరిణామాలు వస్తుంటాయి, మేఘాలు వచ్చిపోయినట్టు పోతుంటాయి అవి. కానీ కింద ఉండే నేల మారదు. ఆ రకమైనటువంటి ఒక స్థిరమైనటువంటి ఒక నేల ఏర్పడింది ఇక్కడ. సోషల్ కల్చరల్ సాయిల్, సామాజిక సాంస్కృతిక నేల, గట్టిపడిన ఒక సామాజిక సాంస్కృతిక నేల. అక్కడ ఒక కొత్త మొక్క కూడా పుట్టదు, ఎందుకంటే దున్నబడలేదు అది. సో ఈ గ్రామీణ సమాజము ఏదైతే ఉందో, ఈస్ట్ ఇండియా కంపెనీ లేదా వలసవాదుల పాలనా కాలంలో
మొట్టమొదటిసారి ఆ స్వయం పోషక గ్రామీణ ఆర్థిక వ్యవస్థ డిస్టర్బ్ అయిపోయింది. వాళ్ళేం సాంస్కృతికంగా, సామాజికంగా సంస్కరణలు గాని, అటువంటి మార్పులు గాని తీసుకురావడానికి ప్రయత్నం చేయలే. రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ళ ఒత్తిడి వల్ల తొలి దశలో సతీ సహగమనాన్ని నిషేధిస్తూ, బాల్య వివాహాలు నిషేధిస్తూ చట్టాలు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు గానీ, సమాజంలో తీవ్రమైన రియాక్షన్ వచ్చింది దానికి వ్యతిరేకంగా. సో, ఒక రకంగా 1857 తర్వాత వచ్చిన పాలన, ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు గూడా, అంతకుముందు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు గూడా ఈ సమాజం యొక్క సాంస్కృతిక వ్యవహారాలలో, మత వ్యవహారాలలో, ఆచారాలలో మనం తలదూర్చకుంటేనే మంచిది అనేటువంటి అభిప్రాయానికి వాళ్ళొచ్చారు. సో, వాళ్ళు గూడా పెద్దగా మార్చింది లేదు ఈ దేశాన్ని. మార్చడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ తల బొప్పి కట్టింది ఒక రకంగా. మత వ్యవహారాల్లో, సాంస్కృతిక వ్యవహారాల్లో జోక్యం చేసుకునే కొద్దీ రెసిస్టెన్స్ వచ్చింది. వాళ్ళకు రాజ్యానికి వ్యతిరేకంగా ప్రతిఘటన వచ్చింది. అంతకుముందు చాలా సులభంగా రాజులని, కొట్లాడుకుంటున్నటువంటి రాజులను ఒకరికి వ్యతిరేకంగా ఒకరిని ప్లే చేసి, ఒకరొకరిని తింటూ దేశం మొత్తం రాజ్యాన్ని విస్తరించడం వాళ్ళకి పెద్ద ప్రాబ్లమే కాలేదు. పెద్ద పెద్ద యుద్ధాలు జరగలేదు. వాళ్ళు చేసిన మేజర్ వార్స్ ఏమంటే మరాఠాలతో చేసిన యుద్ధాలు, తర్వాత టిప్పు సుల్తాన్‌తో చేసిన యుద్ధాలు, ఇవి 2 మేజర్ వార్స్ వాళ్ళు చేసినవి. ఒక 2, 3 సార్లు యుద్ధం చేసిన తర్వాతనే వాళ్ళు లొంగిపోయారు. కానీ ఓవరాల్‌గా చూస్తే దేశమంతటా వాళ్ళు చాలా సులభంగా తమ రాజకీయ అధికారాన్ని విస్తరింపజేసుకోగలిగారు. ఎందుకంటే ఈ సమాజము పైన రాజులెవడు, రాజ్యాలెవడు అనే దాన్ని పెద్దగా పట్టించుకోదు ఈ సమాజం. ఏ రాజు పోయి ఏ రాజు వచ్చినాడనేది పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళ దైనందిన జీవితంలో రాజెవడు అనే దానికి పెద్ద ప్రాధాన్యత లేదు. ఎప్పటినుంచో జరుగుతూ ఉన్న పద్ధతిలోనే ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి ఒక టెంప్లేట్ ప్రకారం. అవి పునరుత్పత్తి అయితూ ఉంటాయి. కానీ గ్రామీణ వలసవాద ఆర్థిక వ్యవస్థ ప్రపంచం మొత్తంతో లింక్ చేయడంతో భారత ఆర్థిక వ్యవస్థను, మొదటిసారి భారత ఆర్థిక వ్యవస్థ గ్లోబల్ ఎకానమీతో, ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో లింక్ కావడంతో, భారత వ్యవసాయం కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో లింక్ కావడంతో, ఈ వలసవాద విధానాల కారణంగా మొదటిసారి భారతీయ సమాజం, గ్రామీణ సమాజంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా వ్యవసాయం మీద దాని తీవ్ర ప్రభావం పడింది. అంటే బ్రిటిష్ వాళ్ళ టాక్సేషన్, పన్నుల విధానం వల్ల కావచ్చు, రెవెన్యూ కలెక్ట్ చేసే పద్ధతి వల్ల కావచ్చు, లేకుంటే కొన్ని పంటలను వాళ్ళు ప్రమోట్ చేసి కొన్ని పంటలను వాళ్ళు ప్రమోట్ చేయకపోవడం వల్ల కావచ్చు, కొన్ని సెలెక్టెడ్ ప్రాంతాల్లో నీటిపారుదల సౌకర్యాలు కల్పించడం వల్ల వచ్చిన కొత్త పరిణామాలు కావచ్చు, చెరువుల వ్యవస్థ పట్ల వాళ్ళకి ఏ అవగాహన లేక వాళ్ళ దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల మెట్ట ప్రాంతాలలో ఏర్పడినటువంటి అసాధారణమైన సంక్షోభ, కరువు పరిస్థితులు కావచ్చు, ప్రపంచ మార్కెట్‌తో అనుసంధానం కావడం చేత కమర్షియల్ క్రాప్స్ లోకి, వ్యాపార పంటల్లోకి వచ్చినటువంటి భారతీయ రైతాంగానికి ఆ మార్కెట్ ధరలలో వచ్చేటువంటి హెచ్చు తగ్గులు, వలసవాదులు తమ స్వార్థ ప్రయోజనాల కోసమని జోక్యం చేసుకుంటూ మార్కెట్ ధరలను వాళ్ళు తమ అనుకూలమైన పద్ధతిలో ఇన్‌ఫ్లుయెన్స్ చేయడం వల్ల కావచ్చు, భారత వ్యవసాయము, భారత గ్రామీణ సమాజం అల్లకల్లోలానికి గురైంది. ఇక చేతి వృత్తుల వాళ్ళకి సంబంధించినంత వరకైతే అది ఆల్మోస్ట్ ఒక విధ్వంసకరమైనటువంటి ఒక జీవనంగా మారింది. సో, గ్రామీణ సమాజం, వ్యవసాయము, చేతి వృత్తులు, ఇవి రెండిటి మీద ఆధారపడే భారత సామాజిక ఆర్థిక వ్యవస్థ ఉంది. లేదా భారత స్వయం పోషక గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఉండింది. సో, పునాదిలో దెబ్బ తగలడం చేత భారత గ్రామీణ సమాజం అల్లకల్లోలం కావడం మొదలుపెట్టింది మొదటిసారి. సో, భారత నాగరికతకే పునాదైనటువంటి గ్రామము దెబ్బతినిపోతే ఇంకా భారత సమాజానికి, నాగరికతకు భవిష్యత్తే ఉండదు అని భయపడిన వాళ్ళందరూ, ఈ సంస్కృతి పునరుద్ధరణవాదులు, సనాతనవాద పునరుద్ధరణవాదులని మనం ఎవరైతే అంటున్నామో వాళ్ళందరూ కూడా అనివార్యంగా భారతీయ గ్రామాన్ని ఒక అద్భుతమైన సమాజంగా కొన్ని వేల సంవత్సరాలుగా కొనసాగుతూ అన్ని ఆటుపోట్లకు తట్టుకొని కొన్ని వేల సంవత్సరాలుగా తట్టుకొని నిలబడగలిగినటువంటి ఒక మిరాకిల్ గా, ఒక అద్భుతమైన ఒక ఎంటిటీగా దాన్ని ఎట్లయినా మనం కాపాడుకోవాల్సిన విషయంగా, ఆ సమాజం డిస్టర్బ్ అయినందువల్లనే ఈ భారతదేశానికి అధోగతి వస్తుంది అనేటువంటి అధోగతి వచ్చింది అనే ఒక వాదాన్ని చాలా బలంగా ఇనిపియడం మనం చూస్తాం. ఈ గ్రామీణ కాల్పనికమైన వైభవీకరణ ఏదైతే ఉందో, ఒక రొమాంటిక్ గ్లోరిఫికేషన్ ఆఫ్ ఇండియన్ విలేజ్, భారతీయ గ్రామం యొక్క కాల్పనికమైన వైభవీకరణ వీళ్ళందరిలో మనం చూస్తాం. ఈ పునరుద్ధరణవాదుల అందరిలో. సరిగ్గా ఈ కారణం చేతనే నేను లోహియాను, ఈవెన్ దో ప్రజాస్వామ్యము, జాతి, పితృస్వామ్యము, కులము మొదలైన విషయాలలో ఆయన ప్రగతిశీల భావాలు కలిగి ఉన్నప్పటికీ,
భారతీయ ఆత్మ గ్రామాల్లో ఉంది. గ్రామీణ సమాజము, స్థానిక ఉత్పత్తి, దేశీయ జ్ఞానము, స్థానిక కార్యకలాపాలు అనే దాని పట్ల ఆయన లోహియా చూపే నొక్కు ఏదైతే ఉందో, చూపించే ఎంఫసిస్ ఏదైతే ఉందో, ఆ కారణంగా ఆయన ఆ విషయాలలో పునరుద్ధరణవాద శిబిరానికి దగ్గరగా ఉంటాడు, మితవాద శిబిరానికి దగ్గరగా ఉంటాడు. ఆధునిక మార్పులకు, ఆధునిక పారిశ్రామికీకరణకు, పట్టణీకరణకు సూత్రబద్ధంగానే ఆల్మోస్ట్ ఆయన వ్యతిరేకిస్తాడా అన్నంత దగ్గరగా ఉంటాడు. ఈవెన్ ఆయన గాంధీ అంతగా పారిశ్రామికీకరణ వ్యతిరేకించే వ్యక్తి కాకపోయినా అదే ఫ్రేమ్వర్క్ లో ఉంటాడు లోకి. కులం పట్ల, పితృస్వామ్యం పట్ల డెఫినెట్ గా ఆయన ప్రోగ్రెసివ్ ఐడియాసే. కులం అనేది ఉండకూడదు అంటాడు, చాలా తీవ్రంగా విమర్శిస్తాడు. ఆ రకంగా చూసినట్లయితే ఆయన అంబేద్కర్, పెరియార్లతో పాటే ఉంటాడు ఆయన ఆ విషయంలో. కానీ గ్రామీణ జీవితం ఉండాలని కోరుకుంటాడు. కులమే లేని, కుల వ్యవస్థ లేని, పితృస్వామ్యం లేని గ్రామీణ సమాజం అని ఒక ఆదర్శాన్ని ఆయన ఊహిస్తాడు. అది అసంభవమైన ఆదర్శం. కుల వ్యవస్థ లేని లేదా మూఢ విశ్వాసాల ఆచారాలు లేనటువంటి ఒక సనాతన హిందూ ప్రపంచం లేదా ఒక సనాతన ధర్మాన్ని తిరిగి తీసుకురావచ్చు అనేటువంటి ఒక ఆలోచనకి, కులము పితృస్వామ్య ప్రభావం లేనటువంటి ఒక భారతీయ గ్రామాన్ని ఊహించడానికి పెద్ద తేడా లేదు. ఇవి రెండు కూడా అదే శిబిరానికి చెందుతాయి. అంటే ఒక గతం ఉంది, ఆ గతాన్ని పునరుద్ధరించవచ్చు అనేటువంటి ఒక అభిప్రాయం. భారతీయ గ్రామం ఇంట్రెన్సికలీ మంచిదే, దాంట్లో ఈ కులము పితృస్వామ్యం అనే అవలక్షణాలు దాన్ని తొలగించవచ్చు అనుకుంటున్నాను. మిగతావన్నీ యూరోపియన్ మోడల్స్ అంటాడు ఆయన. ఇండస్ట్రియలైజేషన్, అర్బనైజేషన్ అనేవన్నీ కూడా అవాంఛనీయమైనవి, లేకుంటే వాటిని మనము సాధ్యమైనంత వరకు మనదైన పద్ధతిలో వాటిని మార్చుకోవాలా, కంట్రోల్ చేయాలా, వాటిని రెగ్యులేట్ చేయాలనుకునేటువంటి ధోరణిలోకి. ఇక్కడ ఒక్క మాట చెప్తాను, ఇది సందర్భం వచ్చింది కాబట్టి ఒక్క మాట చెప్పాలా. తమకు తెలుసో తెలియకుండానో భారతదేశ వామపక్షాలు కూడా ఈవెన్ దో కమ్యూనిజము, మార్క్సిజం అనేది అది ఆధునిక విలువలను స్పష్టంగా చెప్తుంది, సమానత్వాన్ని చెప్తుంది. కాబట్టి వాళ్ళు కులం పట్ల, కులాలు పోవాలనే దాని పట్ల, స్త్రీ పురుష సమానత్వం రావాలనే పట్ల చాలా దృఢమైనటువంటి ఆధునిక వైఖరి కలిగి ఉన్నప్పటికీ, ప్రగతిశీల వైఖరి కలిగి ఉన్నప్పటికీ, వాళ్ళ పునాది రీత్యా, వాళ్ళ పోరాటాల క్షేత్రాల రీత్యా రైతాంగంతో వాళ్ళు కలిసి పనిచేస్తూ రైతాంగ పోరాటాలు చేయడము, భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు చేసే క్రమంలో తర్వాత కాలంలో చైనా విప్లవ ప్రభావంలోకి వాళ్ళు రావడంతో ఈ గ్రామీణ కాల్పనిక ధోరణి అనేది వామపక్షాల్లో కూడా ప్రవేశించింది. నిజానికి ఆ ధోరణిని వాళ్ళు కూడా తమకు తెలియకుండానే చాలా సందర్భాల్లో ప్రమోట్ చేస్తూ వచ్చారు. నిజానికి చెప్పాలంటే ఆధునికత పట్ల, ఆధునిక మార్పుల పట్ల, పట్టణాల పట్లనే అవి, అంటే పట్టణం అనేది ఒక బై డెఫినిషన్ ప్రాబ్లమాటిక్ అనేటువంటి ఒక ధోరణి. నాళ్ళల్లో పెట్టుబడిదారీ వ్యవస్థ వల్ల, పారిశ్రామికీకరణ వల్ల వచ్చేటువంటి అనేక అవాంఛనీయ పరిణామాలు, వాటిని విమర్శించడం వేరే. కానీ పట్టణం పట్లనే ఇన్ ప్రిన్సిపల్ ఏదో ఒక వ్యతిరేకత, గ్రామం పట్ల ఇన్ ప్రిన్సిపల్ ఏదో ఒక ప్రేమ, ఒక రొమాంటిక్ ప్రేమ. ఇది కులం పట్ల వాళ్లకు ఒక లోతైన విశ్లేషణ, ఈ సమాజాన్ని, ఈ నాగరికతను డిఫైన్ చేయడంలో కులం చాలా ప్రధానమైన పాత్ర పోషించింది అనే దాని పట్ల లోతైన ఎరుక లేకపోవడము, అట్లనే జెండర్ కు సంబంధించిన, స్త్రీ పురుష సమానత్వానికి సంబంధించిన విషయాలని కూడా లోతుగా పరిశీలించి దానికి కులానికి మధ్యలో ఉండే అవినాభావ సంబంధాన్ని కూడా లోతుగా విశ్లేషించలేకపోవడం వల్ల, పైగా తమ కార్యక్షేత్రము, తమ పోరాట క్షేత్రాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండడం చేత కూడా వామపక్షాలు అనేక కారణాల వల్ల వాళ్ళలో కూడా భారతీయ గ్రామము భారతీయ నగరం కన్నా సాంస్కృతికంగా ఉన్నతమైనది, గ్రామాల్లో ఉండే ప్రజలు సాంస్కృతికంగా ఉన్నతమైన వాళ్ళు, వాళ్ళ అమాయకులు, వాళ్ళు మంచి వాళ్ళు అనేటువంటి ఒక స్టీరియో టైపు వామపక్షాల వైపు నుంచి కూడా యాడ్ అయింది అనే విషయాన్ని మనం గమనించాలి. అన్ఫార్చునేట్లీ గాంధీ లోహియాలకు దగ్గర చేస్తుంది వాళ్ళని. అంబేద్కర్ కన్నా ఈ విషయము గాంధీ లోహియాలకు దగ్గర చేస్తుంది ఈ విషయం, ఈ ఆస్పెక్ట్. అంబేద్కర్, నెహ్రూలు ఒక రకంగా చెప్పాలంటే ఎంఎన్ రాయ్ గురించి మనం ప్రస్తావించుకోలేదు, కానీ ఎంఎన్ రాయ్, అంబేద్కర్, ఎంఎన్ రాయ్, నెహ్రూ, వీళ్ళు ముగ్గురు
స్పష్టంగా భారత సమాజంలో సంస్కరణలు రావాలని కోరుకున్న వాళ్ళు అంబేద్కర్, ఎంఎన్ రాయ్, నెహ్రూలను మనం గనుక గమనించినట్లయితే నెహ్రూ కన్నా ఎక్కువ అంబేద్కర్, ఎంఎన్ రాయ్‌ని మనం గమనించినట్లయితే చాలా కన్సిస్టెంట్‌లీ మోడర్న్ ఐడియాస్ ఉన్నటువంటి వాళ్ళు. ఇన్‌ఫాక్ట్ ఆ లిస్ట్‌లో కమ్యూనిస్టులు కూడా ఉండాలి. కమ్యూనిస్టులు కూడా ఉంటారు. చాలా వరకు ఉంటారు. కానీ గ్రామీణ జీవితం పట్ల వాళ్ళ యొక్క వైఖరిలో సమస్యలున్నాయి. భారత సమాజంలో ఉండే అవలక్షణాల పట్ల కమ్యూనిస్టులు మరింత లోతైన విశ్లేషణ చేయలేకపోయినారు. అట్‌లీస్ట్ తొలి దశలో. అందువల్ల కన్సిస్టెంట్‌గా మోడర్న్ ఐడియాస్ ఉన్నటువంటి సంస్కరణలు కోరుకున్నటువంటి వాళ్ళని మనం చూసినట్లయితే అంబేద్కర్, ఎంఎన్ రాయ్. అంబేద్కర్, ఎంఎన్ రాయ్‌ని మనం చాలా సందర్భాలలో ఒక చిక్కేమైతుంది అంటే ముఖ్యంగా కమ్యూనిస్టు దృక్పథం నుంచి, మార్క్సిస్ట్ దృక్పథం నుంచి వచ్చే విశ్లేషణలు ఎట్లుంటాయంటే, వాళ్ళు జాతీయ ఉద్యమ సమయంలో బ్రిటిష్ వాళ్ళతో ఎలాంటి వైఖరి ఉంది వాళ్ళకు, లేదా సోషలిజం అనే ఐడియా పట్ల వాళ్ళు ఎలాంటి వైఖరి తీసుకున్నారు అనే దాన్ని ఆధారంగా చేసుకొని వాళ్ళ ఆలోచనల్ని మనము అంచనా వేస్తుంటాం. చేయాల్సిందే, అది కూడా అంచనా వేయాల్సిందే. అది కూడా ఆ కోణంలో విశ్లేషించేటప్పుడు ఆ అంచనాలు వేయాల్సిందే. కానీ భారత సమాజము తన చారిత్రక వికాస క్రమంలో ఏ దశలో ఉంది అనే కోణం నుంచి గనక అంచనా వేసినట్లయితే పూలే, అంబేద్కర్, ఎంఎన్ రాయ్, టు సమ్ ఎక్స్టెంట్ పెరియార్ లాంటి వాళ్ళు భారత నాగరికతలో చాలా సీరియస్ ప్రాబ్లం ఉంది. ఈ నాగరికత భారత ప్రజల మానసికతను ఒక విచిత్రమైన సంక్షోభానికి గురి చేసింది, స్తబ్దతకు గురి చేసింది. ఈ స్తబ్దతను చెల్లాచెదురు చేయకుండా, భారత సమాజంలో ఉండేటువంటి ఈ స్టాగ్నేషన్ ని బద్దలు చేయకుండా, ఈ కల్చర్ ని ట్రాన్స్ఫార్మ్ చేయకుండా, ఈ సమాజం ముందుకు పోలేదు అనేటువంటి ఒక రెవల్యూషనరీ సోషల్ అజెండాను మాత్రం తప్పనిసరిగా పూలే, అంబేద్కర్, ఎంఎన్ రాయ్ మొదలైనటువంటి వాళ్ళు, వీళ్ళు పెరియార్, వీళ్ళు నలుగురు చాలా కన్సిస్టెంట్లీ రాడికల్ సోషల్ రెవల్యూషన్ అవసరం ఉంది. ఈ సివిలైజేషనే ప్రాబ్లం ఉంది, ఈ నాగరికతలోనే సమస్య ఉంది, ఫండమెంటల్ చేంజ్ అవసరము అనే విషయంలో తటపటాయింపులు లేకుండా కన్సిస్టెంట్లీ మోడర్న్ వాల్యూస్ అంటే లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ అనేటువంటి ఎన్లైటన్మెంట్ ఐడియల్స్ ఏవైతే ఉన్నాయో, ఫ్రెంచ్ ఎన్లైటన్మెంట్ ఐడియల్స్ ఏవైతే ఉన్నాయో, అమెరికన్ విప్లవానికి, ఫ్రెంచ్ విప్లవానికి దాదాపు గైడింగ్ లైట్ గా మార్గాన్ని చూపించినటువంటి దారిదీపాలుగా ఉండినటువంటి ఐడియాస్ కదా అవి. వీటిని చాలా కన్సిస్టెంట్ గా ఆర్గ్యూ చేసిన వాళ్ళు, మాట్లాడిన వాళ్ళు వీళ్ళు. అంటే ఒక రకంగా చెప్పాలంటే భారత సామాజిక చరిత్ర దాని వికాసం క్రమంలో చూస్తే అది వీళ్ళు జీవించిండేది 20th సెంచరీ, 20వ శతాబ్దం తొలి దశాబ్దాలలోనే అయినప్పటికీ భారత సామాజిక చరిత్ర వికాసం రీత్యా చూస్తే వీళ్ళు 18th సెంచరీ ఫ్రెంచ్ ఫిలాసఫర్స్ కాలంలోనే బతుకుతున్నారు. ఎందుకంటే భారత నాగరికత ఇంకా తన నాగరికతలోనే ఆధునిక మార్పులు సంతరించుకోవాల్సిన దశలో ఉంది. నిజానికి చెప్పాలంటే ఇప్పటికి కూడా ఆ దశలోనే ఉంది అని కూడా చెప్పచ్చు. ఈవెన్ దో వ్యవస్థలో ప్రముఖమైన మార్పులు వచ్చినాయి, వలసవాదం వెళ్ళిపోయింది, తర్వాత పెట్టుబడిదారీ వ్యవస్థ బలంగా ఉంది, ఫ్యూడలిజం వెళ్ళిపోయింది. ఫ్యూడలిజం అనేది భూస్వామ్య వ్యవస్థ వలసవాదం వల్లనే బలహీనపడింది. వలసవాద అనంతరం పెట్టుబడిదారీ వ్యవస్థ వేళ్ళూనుకొని బలం పుంజుకొని అది పూర్తిగా భారత సమాజాన్ని, ఆర్థిక వ్యవస్థను, భారత జీవితాన్ని తన అదుపులోకి తెచ్చుకున్న మాట వాస్తవం. సో సోషలిజం అనేది అజెండాలోకి వచ్చి ఉంది ఇక్కడ వ్యవస్థాపరంగా. కానీ నాగరికత పరంగా చూసినట్లయితే ఇప్పటికీ ఆధునిక పూర్వ నాగరికతగానే ఉంది ఇది ప్రధానంగా. కాబట్టి నాగరికతలో పరివర్తనలకు సంబంధించినంత వరకు 18th సెంచరీ ఫ్రెంచ్ ఫిలాసఫర్స్, ఫ్రెంచ్ ఎన్లైటన్మెంట్ థింకర్స్ ఏ సమస్యలతో అయితే డీల్ చేస్తున్నారో అదే సమస్యలతో మనం కూడా డీల్ చేయవలసిన ఒక పరిస్థితి ఒక పక్కనే ఉంది. ఇంకో పక్కన హైలీ డెవలప్డ్ పెట్టుబడిదారీ వ్యవస్థ వచ్చి ఉన్నప్పటికీ, వ్యవస్థగా ఒక రాజకీయ ఆర్థిక వ్యవస్థగా క్యాపిటలిజం స్థిరపడి ఉన్నప్పటికీ, ఒక నాగరికతగా మనము ఇంకా 18th సెంచరీ 17th సెంచరీ యూరోప్ లో ఏ సమస్యలు అయితే వాళ్ళు ఎదుర్కొన్నారో అదే సమస్యలో మనం ఇప్పటికీ ఉన్నాము అనే దాన్ని గమనించినట్లయితే ఎంఎన్ రాయ్, అంబేద్కర్, పూలే, పెరియార్ లాంటి వాళ్ళ డిస్కోర్స్ ఏమిటి, వాళ్ళ ప్రయత్నం ఏమిటి, వాళ్ళ థ్రస్ట్ ఏమిటి, వాళ్ళ ఫోకస్ ఏమిటి అనే దాన్ని మనం బెటర్ గా అంచనా వేయగలుగుతాము. సోషలిజం అనేది అజెండాలోకి వచ్చింది, కానీ క్యాపిటలిజం పట్ల, సోషలిజం పట్ల వీళ్ళ వైఖరి ఏమిటి,
కాలంలో జాతీయవాదం పట్ల వాళ్ళ వైఖరి ఏమిటి? బ్రిటిష్ వాళ్ళ పట్ల వాళ్ళ వైఖరి ఏమిటి? వాళ్ళు ఎట్లా రాజీ బేరాలాడుతున్నారు? వాళ్ళు ఎట్లా టాక్టిక్స్ చేస్తున్నారు? అనేటువంటి ఆహ్, కోణం నుంచి మాత్రమే వీళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం వల్ల ఉపయోగం ఉండదు. ఎందుకంటే వాళ్ళ మెయిన్ ఎజెండా భారత నాగరికతని మార్చడం. భారత సామాజిక సాంస్కృతిక వ్యవస్థలని మార్పు చేయడం వాళ్ళ ప్రధానమైన ఎజెండా. ఎమన్ రాయ్ ఈవెన్ దో కమ్యూనిస్ట్‌గా ఉన్నాడు. మెక్సికన్ కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ఫౌండరు, కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్‌లో పనిచేసినాడు. భారతదేశంలో మొదటి కమ్యూనిస్ట్ గ్రూప్‌ని ఫౌండర్ గూడా ఆయన. తర్వాత దాని నుంచి బయటకొచ్చి తిరిగి ఆయన సివిలైజేషనల్ ఎజెండా తీసుకున్నాడు. ఎమన్ రాయ్‌ని మనం అర్థం చేసుకోవాలంటే ఆయన ఇక్కడ తిరిగి ఆధునిక విజ్ఞాన శాస్త్రము, ఆధునిక భావాలు, మానవతావాదము, అందరూ సమానమే అనేటువంటి ఒక కొత్త సామాజిక చింతన అనేది బలంగా వెళ్ళూనుకోవాలా. అది లేకుంటే భారత సమాజము ముందుకు పోదు అనే అభిప్రాయానికి వచ్చింది. అయితే ఆ క్రమంలో ఆయన విప్లవం గురించి, సోషలిజం గురించి ఆయన వెలుగుతున్నటువంటి అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో వాటితో విభేదించొచ్చు. వాటితో పొలిటికల్ డిఫర్ కావచ్చు. అంబేద్కర్‌తో గాని, ఎంఎన్ రాయ్‌తో గాని వాళ్ళ పొలిటికల్ థియరీ విషయంలో మనకి ఎన్ని డిసగ్రీమెంట్స్ అయినా ఉండాల్సిందే, అక్కడ పోరాడాల్సిందే. కానీ ప్రధానంగా వాళ్ళది సివిలైజేషనల్ స్ట్రగుల్ అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలనేది మీ ముందుకు తీసుకొని వస్తున్నా. కమ్యూనిస్టులకు సంబంధించినంత వరకు, ఈవెన్ వామపక్ష ఉద్యమానికి సంబంధించినంత వరకు కూడా వీళ్ళను పూలే, అంబేద్కర్, ఎంఎన్ రాయ్, పెరియార్లని ఈ దృష్టికోణం నుంచి, అంటే భారత సామాజిక సాంస్కృతిక నాగరిక ఆవరణమును మార్చడం అనేటువంటి ఒక ఇంపార్టెంట్ టాస్క్ ఏదైతే మిగిలి ఉందో దాని దృష్టికోణం నుంచి వాళ్ళని తిరిగి తిరిగి అంచనా వేయాల్సినటువంటి అవసరం ఉంది. లోహియాను కూడా అట్లనే అంచనా వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే లోహియాది ఈ విషయంలో డెఫినెట్ గా రైట్ వింగ్ ఆలోచననే ఉంది. అట్లనే వామపక్షాలు కూడా తమకు గ్రామీణ సమాజం పట్ల, గ్రామీణ సమాజానికి పునాదిలో ఉన్న కుల వ్యవస్థ, పితృస్వామ్యము, ఆ రెండింటికి మధ్యలో ఉండే అనుబంధము, అవి ఎట్లా ఆ సమాజాన్ని పదే ఆ సంస్కృతిని పదే పునరుత్పత్తి చేస్తుంటాయి అనేటువంటి విషయాల గురించి మార్క్సిస్ట్ దృష్టికోణం నుంచి వాళ్ళు తిరిగి విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. తమను తాము అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సరే, వ్యవస్థ గురించి కూడా వాళ్ళు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఆ రకంగా చూసినట్లయితే వామపక్షాల చరిత్ర 100 ఏళ్ల పైన ఉన్న ఆధునిక కాలంలో బౌద్ధిక రంగంలో వాళ్ళ కాంట్రిబ్యూషను నిజానికి వాళ్ళ దగ్గర అత్యంత శక్తివంతమైన మార్క్సిజం అనే ఒక శక్తివంతమైన విశ్లేషణ చట్రము, శక్తివంతమైన మెథడాలజీ ఉన్నప్పటికీ ఆధునిక కాలంలో బౌద్ధిక ప్రపంచంలో వాళ్ళ ప్రభావము తక్కువ అని చెప్పడానికి విచారిస్తున్నాం. ఎందుకంటే ఒరిజినల్ ఐడియాస్ అటు భారత నాగరికతను, భారత సంస్కృతిని లోతుగా విశ్లేషించడంలో గాని, లేదా భారత రాజకీయ ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పులను లోతుగా విశ్లేషించి ఎప్పటికప్పుడు వస్తున్న పరిణామాలను పట్టుకోవడంలో గాని, ఈ 2 విషయాలలో కూడా భారత వామపక్షాలు నిజానికి ఇంకా చాలా చేయవలసి ఉంది. దే హ్యావ్ టు ఇంప్రూవ్ ఎ లాట్ అనేది చాలా ఇంపార్టెంట్. అందువల్లనే దీన్ని బట్టి స్థూలంగా ఒక మాట చెప్పి నేను నాది ముగిస్తాను. సో 2 ధారలు, అభివృద్ధిని కోరుకునే, సంస్కరణలను కోరుకునే, ఆధునిక విలువలను ప్రతిష్ఠించాలని, భారత సంస్కృతిని, నాగరికతను ఆధునిక యుగానికి తగిన విధంగా మార్చాలి, పరివర్తన చేయాలని కోరుకునేటువంటి ఒక శిబిరము, ప్రజాస్వామ్యాన్ని గట్టిగా స్థాపించాలనేటువంటి ఆ శిబిరము. ప్రజాస్వామ్యము ఓకే, మానవ హక్కులు ఓకే, కానీ భారత సంస్కృతి, భారత సమాజము, సనాతన ధర్మము, దీని యొక్క కల్చరు, పరంపర, దీన్ని కాపాడుకోవాలి. అది చాలా ముఖ్యమైనది. అది చచ్చిపోయిన తర్వాత ఇంకా ఎన్ని మార్పులు వస్తే ఏం లాభము, శవానికి అలంకారం చేసినట్లే కదా అనుకునేటువంటి పునరుద్ధరణవాద శిబిరం. కొత్త భారతదేశం ఎట్లుండాలంటే పాత సంస్కృతిని పునరుద్ధరిస్తూ అవసరమైన కొన్ని కొత్త అంశాలను చేర్చుకునేదిగా ఉండాలి అని చెప్పే పునరుద్ధరణవాద శిబిరం. ఈ రెండింటికి తో సంబంధం లేకుండా ఉండే శిబిరం నిజానికి వామపక్ష శిబిరం. కానీ వామపక్ష శిబిరం నిజానికి అటు సంస్కృతి నాగరికతలను విశ్లేషించి ఒక ఆల్టర్నేటివ్ ఆధునికతకు సంబంధించిన తనదైన ఒక దృక్పథాన్ని ప్రజెంట్ చేయడంలో కానీ, అంటే సోషల్ లైఫ్ ఎట్లుండాలా అనే దానికి సంబంధించిన ప్రజెంట్ చేయడంలో కానీ, సోషలిజం తీసుకురావడము లేదా సమాజంలో వ్యవస్థలను విశ్లేషించడం అనే విషయంలో కానీ నిజానికి చెప్పాలంటే ఫెయిల్ అయిందని చెప్పాలి. వామపక్షం ఇంటెలెక్చువల్ గా ఫెయిల్ అయింది. ఇంటెలెక్చువల్ గా అది ఫెయిల్ అయింది కాబట్టి పొలిటికల్ కూడా ఫెయిల్యూర్కు దారితీసింది. దాంట్లో ఏం డౌట్ లేదు. దీని నుంచి ఎట్లా బయటపడాలనేది ఇప్పుడు వామపక్షాలకు సంబంధించిన చాలా ముఖ్యమైన విషయం. అది ఆ అంతర్మథనము, ఆ బ్రెయిన్ స్టార్మింగ్ అనేది వామపక్షవాదులు పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం ఉంది.
నిజానికి చెప్పాలంటే ఇప్పుడు మనం వేదిక ద్వారా చేస్తున్నది కూడా ఆ అంతర్మదనంలో పార్టీ అని కూడా మనం అనుకోవచ్చు. సో ఇది ఒక సంతోషకరమైన పరిణామం. డెఫినెట్లీ విల్ కమ్ టు సమ్ ప్లేస్. కానీ ఈ మనం ప్రధానమైన ధోరణి కాదు భారత సమాజంలో. ఇవి రెండే ప్రధానమైన ధోరణి ఆధునిక కాలంలో. ఆ రెండిట్లో కూడా సమాజంలో, సంస్కృతిలో, నాగరికతలో మార్పులు తీసుకొచ్చి ఆధునిక విలువల ఆధారంగా ఒక ఆధునిక ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాన్ని, ఆధునిక ప్రజాస్వామిక జీవనాన్ని స్థాపించుకోవాలని బలంగా కోరుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ప్రగతిశీల శిబిరం ఏదైతే ఉందో, దానికి సమాజంలో పట్టు లేదు. ఈ ఇంటలెక్చువల్ ధోరణి కూడా చాలా మైనర్ ధోరణి మాత్రమే. భారత సమాజాన్ని అది ప్రభావితం చేయలేకపోయింది. పెద్ద ఎత్తున ప్రభావితం చేయలేకపోయింది. ఎవరు ప్రభావితం చేయగలిగినారు? వివేకానందుడు ప్రభావితం చేయగలిగినాడు, తిలక్ ప్రభావితం చేయగలిగినాడు, గాంధీ ప్రభావితం చేయగలిగినాడు, కొన్ని ప్రాంతాల్లో లోహియా ప్రభావితం చేయగలిగినాడు. అంటే పెద్ద ఎత్తున అప్పీలు పాతదాన్ని పునరుద్ధరించుకోవాలా లేదా పాతదాన్ని ఎట్లా ఒకట్లా కాపాడుకోవాలనేటువంటి ఆలోచన ధారలు ఏవైతే ఉన్నాయో ఈ సమాజంలో వాటికే చాలా పెద్ద ఎత్తున ఆదరణ లభించింది అనేది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. సో ఆధునిక యుగంలో పునరుద్ధరణవాద ధోరణులకే పెద్ద పీట లభించింది. సమాజం వాళ్ళని ఆదరించింది. ఆ కారణం చేతనే ఈ రోజు మనం చూస్తున్న హిందుత్వ యొక్క డామినెన్స్ భారత సమాజంలో ఆ పాత ఆలోచనలకు ఇప్పటికీ కులము, పితృస్వామ్యము, మత మెజారిటీ వాదము మొదలైన వికృత ధోరణులు, జాతిని మతాన్ని మేళవించుతూ వచ్చే కొత్త నిర్వచనాలు. నువ్వు హిందువు అయితే దేశభక్తుడు, నువ్వు హిందువు అయితే చాలు ఆటోమేటిక్ గా నువ్వు దేశభక్తుడివే, నువ్వు హిందువు కాకపోతే నీ దేశభక్తి నువ్వు నిరూపించుకోవాలా, హిందువు అయిన వాడు ఆటోమేటిక్ గా బై డిఫాల్ట్ వాడు జాతీయవాది, వాడు దేశభక్తుడు అనేటువంటి భావాలకు ఇంత పెద్ద ఎత్తున ఆదరణ లభించడం వెనక ఆ ఆధునిక కాలంలో భారతదేశంలో 1750 తర్వాత పుట్టుకొచ్చిన సాంస్కృతిక జాతీయవాద పునరుద్ధరణవాద ధోరణులదే, ఆ ఆలోచనలదే, ఆ కార్యక్రమాలకే ఈ సమాజంలో పెద్ద ఎత్తున ఆదరణ లభించింది అనే దానికి సాక్ష్యమే ఈరోజు మనం బతుకుతున్న భారతదేశం. సో ఒక రకంగా ప్రగతిశీల శిబిరము ఈ సమాజంలో ఇంకా మొదటి దశలోనే ఉంది అని చెప్పక తప్పదు. కొంతమంది ఐకాన్స్ ను మనం క్రియేట్ చేసుకోగలిగినప్పటికీ, కొన్ని పెద్ద పెద్ద ప్రజా ఉద్యమాలను, సంస్కరణ ఉద్యమాలను అది నిర్మించగలిగినప్పటికీ, అంబేద్కర్, నెహ్రూ, ఇతర వామపక్షాల సంబంధించినటువంటి ఒక ఆధునిక మార్పులను కోరుకునేటువంటి శక్తులు ఒక కృషి కారణంగా ఆధునిక రాజ్యాంగము, ఆధునికమైన ఒక చట్టబద్ధ పాలన వగైరా వగైరా ఒక లీగల్ ఫార్మల్ ఫ్రేమ్వర్క్ మనకు దొరికినప్పటికీ దాన్ని సులభంగా ధిక్కరించగల ఆ రాజ్యాంగాన్ని, చట్టబద్ధ పాలన అనేటువంటి వాటిని, వాటికి అధీనంలో ఉండేటువంటి వాటిని అమలు చేసే ఇన్స్టిట్యూషన్స్ ను, డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ ను చాలా సులభంగా ధిక్కరించగలిగిన, వాటిని సులభంగా కాలరాచి వేయగలిగినటువంటి రాజకీయ శక్తులు ఈ సమాజంలో ఈజీగా పుట్టగలుగుతాయి, అవి పవర్లోకి కూడా వస్తాయి అనే విషయాన్ని ఇటీవలి పరిణామాలు మనకు రుజువు చేస్తున్నాయి. దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏమంటే, భారత నాగరికతలో, భారతీయ అట్లనే రాజకీయ ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులను, సమూలమైన మార్పులు కోరుకుంటున్నటువంటి ప్రగతిశీల శక్తులన్నీ కూడా చాలా బలహీనమైన స్థితిలో ఉన్నాయి. ఇప్పటికీ బౌద్ధికంగా ఈ సమాజం మీద మన ప్రభావము, ప్రగతిశీల శిబిరం యొక్క ప్రభావము చాలా తక్కువ ఉంది, ఇప్పటికీ కూడా చాలా ఇన్సిగ్నిఫికెంట్ ఉంది అనేటువంటి ఒక ఫ్యాక్ట్ ని, మేజర్ ఫ్యాక్ట్ ని చరిత్ర మన ముందుకు తీసుకొచ్చి నిలబెట్టింది. దీని నుంచే, ఈ ఫ్యాక్ట్ ని గుర్తించడం నుంచే ఈ భవిష్యత్తుకు సంబంధించిన పెద్ద అంతర్మథనం జరగాల్సి ఉంది. ఒక కొత్త బౌద్ధిక ప్రయాణం ప్రారంభం కావాల్సి ఉంది. ఇక్కడితో ముగిస్తాను. థ్యాంక్ యూ. ఓకే, ధన్యవాదాలు భార్గవ్ గారు. ఒక 2 నిమిషాలు మీరు రెస్ట్ తీసుకోండి సార్, మంచినీళ్ళు తాగండి. ఇలాగా మనం ప్రశ్నలు ఆహ్వానిద్దాం. ఇక భార్గవ్ గారికి సంబంధించి నేను మర్చిపోయాను. ఆయన న్యూ సోషలిస్ట్ ఇనిషియేటివ్ అనే సంస్థతో పనిచేశారు. ఆయన 4 దశాబ్దాలుగా ఆయన కమ్యూనిస్టు సంబంధించిన ఉద్యమంలోనే ఉన్నారు. అయితే ఇది ఈ క్లాసే కాకుండా నెక్స్ట్ సాటర్డే, సండే కూడా చరిత్ర, సమాజం, వ్యవస్థ, మార్క్సిస్టు మెథడాలజీ అంటే మా హిస్టారికల్ మెడిజం భారతదేశంలో అప్లై చేస్తూ భారతదేశ చరిత్రవాదంతో చూస్తూ
రెండు ఆయనకి ఉన్నాయి. ఆయన నెక్స్ట్ సాటర్డే ఆ సండే ఉంటాయి. దీనికి సంబంధించి ఇది మిత్రులరా, ఇప్పుడు మనం ప్రశ్నలను ఆహ్వానిద్దాం. భార్గవ్ గారు రెడీగా ఉన్నారా సార్? మొదట ప్రశ్న సార్, చాతుర్వర్ణ సిద్ధాంతం మీద, మనువాదం మీద గాంధీ, తిలక్, మదన్ మోహన మాలవ్య నిర్దిష్ట అభిప్రాయం ఏమిటి? అవి భారతీయ సమాజానికి చేసిన చెరుపు పట్ల మీ నిర్దిష్ట అభిప్రాయం ఏమిటి అని అడుగుతున్నారండి. నేను ఆల్రెడీ చెప్పాను అనుకుంటున్నా. గాంధీ, తిలక్లు వర్ణ వ్యవస్థను సమర్థించిన వాళ్ళు. మాలవీయ పెద్ద ఫిగర్ కాదు యాక్చువల్ గా. నిజానికి వీళ్ళ స్థాయి వ్యక్తి కూడా కాదు. ఆయన గాంధీ అనుయాయి. ఇంకా చెప్పాలంటే హిందీ భాషని సంస్కృత పదాలతో నింపేసి దాంట్లో నుంచి ఫారసీ, అరబిక్ పదాలను తొలగించేసి హిందీని పూర్తిగా సంస్కృతమయం చేసినటువంటి భారతేందు శిష్యుడు ఆయన. సో గాంధీ, తిలకులు స్పష్టంగా భారతీయ వర్ణ వ్యవస్థను సమర్థకులు. వాళ్ళు భారతీయ సనాతన ధర్మమే గొప్పది, దాన్ని తిరిగి స్థాపించాలి, దాంట్లోనే మనకు ఉన్నతి ఉంది, దాంట్లోనే మనకు భవిష్యత్తు ఉంది అని నమ్మిన వాళ్ళు. కాబట్టి ఇంకా మనం చెప్పాల్సింది ఏం లేదు. వర్ణ వ్యవస్థ లేదా దాని నుంచి పుట్టుకొని వచ్చినటువంటి కుల వ్యవస్థ పట్ల తీవ్రమైన విమర్శ లేకుంటే, దాన్ని సంస్కరించాలనే ఆలోచన లేకుంటే ఈ సమాజాన్ని ముందుకు తీసుకుపోయేది ఏమి ఉండదు. వాళ్ళ రాజకీయ భావాలు ఏ విధంగా ఉండని, దానివల్ల ఉపయోగం ఏముండదు. ఎందుకంటే బ్రిటిష్ వాడు వెళ్ళిపోయిన తర్వాత అధికారం వస్తుంది, స్వాతంత్రం వస్తుంది, స్వరాజ్యం వస్తుంది, కానీ ఆ స్వరాజ్యం ఎవరి చేతిలో ఉంటుంది అనేటువంటి ప్రశ్న. అందుకనే వాళ్ళ మీద పదే పదే సామాజిక సంస్కర్తలు, కుల నిర్మూలన కోరుకున్నటువంటి వాళ్ళు, అంబేద్కర్ గాని, పూలే గాని, వీళ్ళందరూ ఆధునికులందరూ వేసిన ప్రశ్న అదే. సో వాళ్ళు చేసిన చెరుపు ఏమిటంటే, ఎప్పటి నుంచో ఉన్న సాంస్కృతిక వ్యవస్థలు, ఆచారాలు, కట్టుబాట్లకి ఒక రకమైనటువంటి సాధికారతను మరింత పెంచారు వాళ్ళు. అందుకోసమే ఇప్పటికీ మన సమాజం అట్లనే కొనసాగుతుంది. తిలకు, గాంధీల ప్రభావం లేకుండా సావర్కర్ అనేవాడిని మనం ఊహించలేము, హిందుత్వం కూడా ఊహించలేము. సో వాళ్ళ మధ్య కంటిన్యూటీ ఉంది, ఐడియాలజీ కంటిన్యూటీ ఉంది. అదే ఇప్పుడు మీరు సమాధానం చెప్పిన ప్రశ్న సార్ వినపడుతుందా సార్? అదే మీరు ఇప్పుడు సమాధానం చెప్పిన ప్రశ్న కొండపల్లి పవన్ గారు అడిగారండి. ఇప్పుడు ఈ ప్రశ్న రాధాకృష్ణమూర్తి గారు అడుగుతున్నారు. భారతదేశ గ్రామీణ నాగరికత 18వ శతాబ్ది స్థాయిలోనే ఉన్నదని, అదే సమయంలో ఆధునిక పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి చెందుతున్నదని మీరు చెప్పినట్లు అర్థం చేసుకోవచ్చా? అలా అయితే ఉత్పత్తి శక్తుల అభివృద్ధి ఎలా సాధ్యమయ్యింది అని అంటున్నారండి. అవును, యాక్చువల్గా ఇదే చాలా ఫండమెంటల్ మెథడాలజికల్ క్వశ్చన్ అండి. నాగరికతలకి, ఉత్పత్తి వ్యవస్థలకు మధ్య ఉండేటువంటి సంబంధాన్ని మనం ఎలా చూస్తాము అనేది చాలా చర్చనీయాంశమైనది. నిజానికి 24-25 తేదీల్లో మనం ఆ విషయాల మీద మరింత లోతుగా చర్చించబోతున్నాము. అయితే ఇక్కడ క్లుప్తంగా నేనేమంటున్నానంటే, నాగరికత, సంస్కృతి అవి పునరుత్పత్తి అయ్యే అవి పునరుత్పత్తి జరిగేటువంటి మెకానిజమ్స్, పద్ధతులు అవి కంటిన్యూ అవుతున్నాయి ఆ విధంగానే. అయితే బ్రిటిష్ వలసవాదమే భారతీయ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా డిస్టర్బ్ చేసింది అని మనకు తెలుసు. ఆ విషయం మనం మాట్లాడుకున్నాం. ఆ విషయము దాని కంటిన్యూయేషన్ గానే క్యాపిటలిజం కూడా డెవలప్ అవుతోంది ఇక్కడ. సో పాత నాగరికత, అంతకుముందు ఉన్నటువంటి ఉత్పత్తి వ్యవస్థలతో ఉన్నటువంటి సంబంధం డిస్టర్బ్ అయిన మాట వాస్తవం. అందువల్లనే పాత నాగరికత యథాతథంగా మధ్యయుగాల్లో ఎట్లుందో అట్లనే ఉంది అని నేనేం చెప్పను. కానీ మౌలికంగా ఆ నాగరికతలో మార్పు రాలేదు. ఇంకా అది కొత్తగా పుట్టుకొచ్చిన పెట్టుబడిదారీ వ్యవస్థతో కొత్త సంబంధాలను ఏర్పరచుకుంది. ఈ వ్యవస్థ ప్రభావానికి అది గురైంది. అట్ ద సేమ్ టైం ఆ పాత నాగరికత, ఆ పాత సంస్కృతి, ఆ సంస్కృతికి సంబంధించినటువంటి జ్ఞాపకాలు, ఆచారాలు, కట్టుబాట్లు, వాటి వల్ల వచ్చేటువంటి ఒక సైకీ ఉంటది కదా, ఒక సోషల్ మైండ్ అంటాం, ఒక సమాజానికి సంబంధించిన ఒక మైండ్ అంటాం కదా, కల్చరల్ మైండ్ అంటాము. ఈ మైండ్ ఆధునిక రాజకీయాల పైన ఎంత తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయో మనం గమనిస్తున్నాం ఇప్పుడు. సో నాగరికత, పాత నాగరికత ఈ కొత్త పెట్టుబడిదారీ వ్యవస్థ చేత ప్రభావానికి గురవుతుంది, మార్పులకు గురవుతుంది.
ఖచ్చితంగా కాక తప్పదు. ఎందుకంటే ఆధునిక వ్యవస్థ ఫర్ ఎగ్జాంపుల్ తనను తాను ఒక ప్రజాస్వామ్యంగా నిర్వచించుకొని ఒక చట్టబద్ధ పాలన అని, చట్టం ముందు అందరూ సమానులే అని, ఒక రాజ్యాంగం ఉందని, ఆ రాజ్యాంగం ప్రకారం అందరూ ఉండాల్సిందే, ఎవరికి ఎక్కువలు తక్కువలు ఏమి ఉండవు, దాని ప్రకారమే ఉండాలనేటువంటి ఒక ఫార్మల్ ఈక్వాలిటీని అంగీకరించినటువంటి ఒక రాజ్యాంగం కింద ఈ నాగరికత మొదటిసారి బతుకుతా ఉంది. అంతకుముందు ఈ నాగరికతకు అటువంటి రాజకీయ వ్యవస్థ ఎదురు కాలేదు. ఫస్ట్ టైము అందరూ సమానమే అని స్పష్టంగా ప్రకటించిన ఒక కొత్త రాజ్యాంగము, రాజకీయ వ్యవస్థతో ఈ నాగరికత డీల్ చేయాల్సి వస్తుంది. ఈ నాగరికత మనుషులందరూ సమానం కాదు అనేటువంటి ప్రిన్సిపల్ మీద నిర్మాణమైన నాగరికత. కానీ ఇది ఎదుర్కొంటున్న కొత్త రాజకీయ వ్యవస్థ అందరూ సమానమే అని డిక్లేర్ చేస్తున్నటువంటిది. కాబట్టి ఈ రెండింటి మధ్యలో చాలా తీవ్రమైన ఘర్షణ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతానికి మొదట్లో స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఆధునిక రాజకీయ వ్యవస్థ పాత నాగరికతని కంట్రోల్ చేస్తూ, జోక్యం చేసుకుంటూ దాన్ని మార్పులు చేసేటువంటి దిశగా కొంతకాలం పోయినా చివరికి ఇప్పుడు ఏమనిపిస్తుందంటే పాత నాగరికత, ఆధునిక పూర్వ నాగరికత ఆధునిక రాజకీయ వ్యవస్థ పైనే తన ప్రభావాన్ని చూపడం మొదలుపెట్టే దశలో మనం ఉన్నాం. సో ఈ రెండింటి మధ్యలో ఉండే కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ అవ్వలేదు అనేది మనం గమనించాలి. ఇంకా ఉత్పత్తి శక్తులు అనేవి అభివృద్ధి చెందడానికి వలసవాద పీరియడ్ లోనే ఆర్థిక సంబంధాల్లో మార్పు వచ్చింది. సో అది వ్యవస్థకు సంబంధించిన విషయం. అది ఉత్పత్తి శక్తుల అభివృద్ధికి ఆటంకం ఏం కాదు. నాగరికతకు ఉత్పత్తి శక్తులకు మధ్యలో రిలేషన్షిప్, కాజల్ లీనియర్ రిలేషన్షిప్ ఉందని నేను అనుకోవడం లేదు. మెథడాలజీకి సంబంధించిన క్వశ్చన్, దీన్ని 24లో మరింత లోతుగా చర్చిస్తాం. ఓకే సార్, ఈ ప్రశ్న మనకి సంపత్ గారు అడుగుతున్నారండి. ఏ ఉత్పత్తి సంబంధాల ఎందుకు తీసుకొచ్చాయి? ఏ ఉత్పత్తి సంబంధాలు పునరుద్ధరణ శిబిరంలో మరికొందరు నాయకులు నిలిపాయి, లేదా వారి భావజాల నుంచి ఆయా శిబిరంలో నిలిచారా అని అడుగుతున్నారండి. ఎగ్జాక్ట్లీ మళ్ళీ ఇది కూడా నేను ఇంతకుముందు చెప్పినట్లు మార్క్సిస్ట్ మెథడ్ కి సంబంధించిన క్వశ్చన్. ఎందుకంటే ఒక సమాజంలో జరిగే అన్ని పరిణామాలను, సామాజిక చారిత్రక పరిణామాలన్నిటిని ఉత్పత్తి సంబంధాల ద్వారానే వివరించే ఒక పద్ధతి ఉంది కదా, ఈ పద్ధతే చర్చించాల్సిన అవసరం ఉంది. ఉత్పత్తి సంబంధాల ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది, దాంట్లో ఏం సందేహం లేదు. కానీ ప్రతి ఆస్పెక్ట్ ను ఉత్పత్తి సంబంధాల కోణం నుంచే విశ్లేషించడంలో చిక్కులు ఉంటాయి. తప్పనిసరిగా వలసవాదము ఉత్పత్తి సంబంధాలు, కొత్త ఉత్పత్తి సంబంధాలను ప్రవేశపెట్టింది. సో ఒక రకమైన పాత ఫ్యూడల్ ఉత్పత్తి సంబంధాలు బలహీనమైనవి. అసలు భారతదేశంలో ఉన్న ఫ్యూడలిజమే యూరోపియన్ ఫ్యూడలిజం కంటే భిన్నమైనది. భారత స్వయం పోషక గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి ఉత్పత్తి సంబంధాలు వలసవాదము డిస్టర్బ్ చేసి కొత్త శ్రమ విభజనలోకి తోసేసింది. ప్రపంచవ్యాప్తంగా వలసవాద శ్రమ విభజనలోకి భారతదేశపు శ్రమ విభజనను తోసేసింది, దాంట్లోకి అనుసంధానం చేసింది. దానివల్ల పాత ఉత్పత్తి సంబంధాలు బలహీనమైనవి, కొత్తగా పట్టణాలు పుట్టుకురావడం మొదలుపెట్టినాయి, కొత్త వ్యాపార కేంద్రాలు రావడం మొదలుపెట్టినాయి, పారిశ్రామిక కేంద్రాలు కూడా రావడం మొదలుపెట్టినాయి. సో కొత్తగా పెట్టుబడిదారు ఉత్పత్తి సంబంధాలు కూడా వలసవాద చట్టం లోపలనే అయినా సరే కొత్తగా పెట్టుబడిదారు ఉత్పత్తి సంబంధాలు కూడా రావడం మొదలుపెట్టినాయి. కొత్తగా విశ్రాంతి వర్గాలు వచ్చినాయి. ఆధునిక విద్యను అందుకున్న కొత్త విశ్రాంతి వర్గాలు కూడా పట్టణాలలో వచ్చినాయి. దాని నుంచి ఆధునిక సాహిత్యము, ఆధునిక భావాలు, ఆధునిక రాజకీయ కార్యకలాపాలు ఇవన్నీ సాధ్యపడినాయి. సో వలసవాద చట్టం లోపల పుట్టుకొని వస్తున్నటువంటి పెట్టుబడిదారు ఉత్పత్తి సంబంధాల ప్రభావం తప్పనిసరిగా ప్రగతిశీల శిబిరం పైన ఉంది, దాంట్లో ఏ డౌట్ లేదు. కానీ ఈ మాత్రం చెప్పి మనం ఎక్స్ప్లెయిన్ చేసినామని సంతోషపడడానికి లేదు, అంతకంటే లోతుకు వెళ్లాల్సి ఉంటుంది. ఓకే సార్, ఈ ప్రశ్న వివేనా గారు అడుగుతున్నారండి. మీరు గత ప్రసంగాలలో శ్రమణ, భక్తి, పుతులూరి బసవన్న, రామానుజు వంటి వాళ్ళ ప్రయత్నాలకు 20వ శతాబ్దంలో కొనసాగింపు ఉందా? అది అవసరమా, సాధ్యమా అంటున్నారండి. చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సార్ ఇది. నిజానికి కొంతమంది విశ్లేషించేది ఏమంటే ఆ భక్తి ఉద్యమాల లో 2 ధారలు ఉన్నాయని మనం అనుకున్నాం కదా. ఒకటేమో బ్రాహ్మణ ఆధిపత్యానికి, లేకుంటే ఆధ్యాత్మిక సమానత్వం లేకపోవడానికి, అసలు భగవంతుడే లేకపోవడానికి, కొంతమందికి దేవుడే లేకపోవడం అనే దాని పట్ల నిరసనగా దేవుడు ఉన్నాడు, అందరికి ఉన్నాడు, దేవుడి ముందు అందరు సమానమే, హెచ్చుతగ్గులు ఉండకూడదు, సమాజంలో హెచ్చుతగ్గులు ఉండకూడదు అని ఆధ్యాత్మిక సమానత్వాన్ని, కొంతమేర సామాజిక సమానత్వాన్ని ఆశిస్తూ పుట్టుకొచ్చినటువంటి భక్తి ఉద్యమాలు కొన్ని. అవి డెఫినెట్ గా సంస్కరణలను కోరుకున్నాయి సమాజంలో. అయితే వాటి స్థానాన్ని సంస్కరణలు అనేటువంటి సామాజిక సంస్కరణ ఎలిమెంట్ను పూర్తిగా తొలగించి భక్తి, శ్రద్ధ, దేవునికి పూర్తిగా సమర్పణ చేసుకోవడము,
దేవునితో నువ్వు పూర్తిగా మమేకమైపోతే చాలు. ఈ లోకపు కష్టాలు ఇవన్నీ కూడా సెకండరీ అయిపోతాయి, అల్పమైపోతాయి. నీవు దేవునితో లీనంగా అవ్వడానికి ప్రయత్నం చేయు. ఈ అల్పమైన కష్ట సుఖాల గురించి వదిలేయి అనేటువంటి వేదాంతాన్ని, ఆ రకమైన సామాజిక సమానత్వము, సామాజిక సంస్కరణలు, లౌకిక జీవితానికి సంబంధించిన విషయాలను సెకండరీ చేసి పారేసిన, భక్తితో భక్తి ద్వారా దేవుణ్ణి చేరుకో అనే దాన్నే ఎక్కువగా ప్రబోధించిన భక్తి ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ ప్రాబల్యం వహించినాయి. నిజానికి భక్తి ఉద్యమాల పీరియడ్ లో కూడా ఆ దేవుడి ముందు అందరు సమానమే, సమాజంలో అందరూ కూడా దేవుని పిల్లలమే కాబట్టి మనం సమాజంలో కూడా అందరూ సమానంగా ఉండాలి అనేంత వరకు సంస్కరణలో ప్రతిపాదించినటువంటి, ఇప్పుడు మీరు చెప్పిన శ్రమణ అంటే ప్రాచీన కాలం అనుకోండి, పోతులూరు గాని, బసవన్న గాని వగైరా సామాజిక సమానత్వం కూడా ఉండాల్సిందే కదా. అందరూ దేవుని పిల్లలే అయినప్పుడు, లేదా దేవుడి ముందు అందరు సమానమైనప్పుడు, దేవుని సృష్టి అయినా మనం అందరం కూడా సమానమే కదా అనేంత వరకు ప్రతిపాదించిన, సాంఘిక సమానత్వాన్ని ప్రతిపాదించిన భక్తి ఉద్యమాలది కూడా చాలా బలహీనమైన స్థితే. వాటి ప్రభావం మన సమాజంలో చాలా తక్కువ. కుల వ్యవస్థను టచ్ చేయకుండా, పితృస్వామ్యాన్ని టచ్ చేయకుండా, సాంఘిక అసమానతలను, వివక్షతలను టచ్ చేయకుండా, భగవంతునితో అనుసంధానం పెట్టుకో, భగవంతునితో పూర్తిగా లీనంగా పూర్తిగా సమర్పించుకో, లొంగిపో, భగవంతునితో లీనమైపో అని చెప్పేటువంటి ధోరణులదే పైచేయి. ఎట్లయితే ఆధునిక కాలంలో పునరుద్ధరణవాద ధోరణులదే పైచేయో, ప్రగతిశీల ధోరణులు చాలా మార్జినల్ రోలో, భక్తి ఉద్యమ కాలంలో కూడా సామాజిక సమానత్వము, సామాజిక సంస్కరణలను కోరుకునే భక్తి ఉద్యమ ధోరణుల కన్నా సమాజాన్ని పట్టించుకోకుండా పైపైన సాగిన ధోరణులే చాలా పైచేయి సాధించింది అని మనం గమనిస్తే, వాటికి 20వ శతాబ్దంలో లేదా ఈ కాలంలో సామాజిక సంస్కరణలను కోరేటువంటి భక్తి ఉద్యమాల భాష ఈ రోజు సరిపోదు. ఎందుకంటే ఆధునిక రాజ్యాంగము, ఆధునిక ప్రజాస్వామ్యం అనే చట్టము మనకు దొరికింది కాబట్టి, దాన్ని ఆధారంగా చేసుకుంటూనే ఆధునిక విలువలు, ఆధునిక భావాల ద్వారా, ఆధునిక పరిభాషలోనే సమానత్వాన్ని గురించి మాట్లాడాల్సిన స్టేజ్కి వచ్చినామని నాకు అనిపిస్తుంది. సార్, ఈ ప్రశ్న అంజిరెడ్డి గారు అడుగుతున్నారండి. పాశ్చాత్య ఆధునికత దృష్టితో భారత నాగరికతను విమర్శిస్తున్న సందర్భంలోనే సాంస్కృతిక జాతీయవాదానికి భిన్నంగా భారతీయులుగా మనం సగర్వంగా నిలుపుకోదగిన అంశాలు ఏమైనా ఉన్నాయా అని అంటున్నారండి. దీంట్లో రెండు ఉన్నాయి సార్. ఒకటి, అసలు మోడర్నిటీ అంటే వెస్ట్రన్ మోడర్నిటీ ఈజ్ ఎసెన్షియల్లీ వెస్ట్రన్ అనేటువంటి నిర్వచనంతోనే నాకు పేచీ ఉంది. ఈవెన్ దో అది పుట్టింది, దాని ఆరిజిన్ వెస్ట్రన్ అయినా ఆధునికత వెస్ట్రన్ అని మనం కుదించడానికి వీల్లేదు. ఆధునికతలో ఖచ్చితంగా సార్వజనీయమైన కొన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి, కొన్ని యూరోపియన్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, కొన్ని వెస్ట్రన్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అక్కడ పుట్టిన కారణం చేత ఆ అంశాలున్నా దాంట్లో సార్వజనీయమైన ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయి. అది అందరం కూడా మనం వాటిని స్వీకరించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మానవులందరూ సమానమే, చట్టం ముందు అందరూ సమానమే, చట్టబద్ధ పాలన ఉండాలి, ఏ పని జరిగినా రాజ్యాంగబద్ధంగానే జరగాలి, వగైరా భావనలు కేవలం వెస్ట్ కు మాత్రమే పనికొస్తాయి, మనకు పనికిరావని చెప్పజాలం. అవి ఈవెన్ దో అవి మోడర్నిటీలోనే వాటికి మూలాలున్నా, ఆ విలువలన్నిటికీ తప్పనిసరిగా అందరూ అడాప్ట్ చేసుకోవాల్సినవి, అవి విశ్వజనీయమైనవి నేను అనుకుంటున్నా. మీ ప్రశ్నలో రెండవ భాగానికి వచ్చినట్లయితే, తప్పనిసరిగా మన దేశంలో మనం ప్రౌడ్ గా ఫీల్ అయ్యేటువంటి అంశాలు ఉన్నాయి. ప్రాచీన కాలంలో, మధ్యయుగాల్లో చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యే అంశాలు ఉన్నాయి. మనం గతంలో జరిగిన 2 ఉపన్యాసాల్లో వాటి గురించి మాట్లాడుకున్నాం. ప్రాచీన కాలంలో బౌద్ధ, జైన, శ్రమణక ఉద్యమాలు కావచ్చు, లేకుంటే ఆజీవిక చార్వాకానికి సంబంధించినటువంటి ట్రెడిషన్స్ కావచ్చు, లింగ్విస్టిక్స్ లో, గ్రామర్ లో, లాజిక్ లో, ఫిలాసఫీలో, మ్యాథమెటిక్స్ లో, ఈవెన్ కొంత మేరకు లైఫ్ సైన్సెస్ లో, వాటిల్లో జరిగినటువంటి కృషి ఏదైతే ఉందో అది లుప్తం అయిపోయింది. దాన్ని తిరిగి మనం బయటికి తీసుకురావాలి, వాటిని మోడర్నైజ్ చేసుకోవాలి, వాటిని అప్డేట్ చేసుకోవాలి, వాటిని సొంతం చేసుకోవాలి. డెఫినెట్ గా మనం వాటిని తీసుకోవాల్సి. సార్, ఈ ప్రశ్న వివేన గారు అడుగుతున్నారండి. భారతీయ వ్యక్తి అనే ఒక సార్వత్రిక లేదా సాధారణ నమూనా ఉందా? కొంచెమైనా మనం ఆర్ఎస్ఎస్ చూపిస్తున్న కల్పిత నమూనాకి భిన్నంగా మనం చెప్పగలమా అని అంటున్నారండి. భారతీయ వ్యక్తి అంటే ఫస్ట్ ఏ ఊర్లోకి పోయినా, కొత్త వాళ్ళు పరిచయమైనా, భారతీయ వ్యక్తులు ఇద్దరు పరిచయమైన వెంటనే వాళ్ళు అవతలి వ్యక్తి కులం ఏంటి అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. నేను చెప్పేది సాధారణ సమాజం గురించి చెప్తున్నాను. అది భారతీయ వ్యక్తి అంటే. అవతలి వ్యక్తి ఐడెంటిటీ, సోషల్ ఐడెంటిటీ, కులానికి సంబంధించిన ఐడెంటిటీ ఏమిటి అనేది తెలిస్తే తప్ప ఆ వ్యక్తితో సంభాషణ ఎట్లా కంటిన్యూ చేయాలనో, ఏ స్థాయిలో చేయాలనో, ఏ మేరకు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలనో, ఏ మేరకు ఏ విషయాలు మాట్లాడాలనో నాకు అర్థం కాదనమాట. అది భారతీయ వ్యక్తి. మనకి ఇది వినడానికి కష్టంగా ఉంటుంది, కానీ
మన నాగరికత రూపొందించిన వ్యక్తిత్వం ఇది. సో ఆ రకంగా సాధారణమైనదే అది. ఈ నమూనా నుంచి భిన్నంగా బయటికి రావాలి అంటే పుట్టుకతో సోషల్ ఐడెంటిటీతో కల్చర్ కారణంగా అతని మీద ఏర్పడినటువంటి ఆ వ్యక్తి మీద ఏర్పడినటువంటి ముద్రలతో సంబంధం లేకుండా ఒక వ్యక్తిని నాతో సమానంగా ఈక్వల్ గా ట్రీట్ చేస్తూ నేను ఎక్స్‌ప్లోర్ చేయగలనా? మాట్లాడగలనా? అనేటువంటిది ఏదైతే ఉందో ఆ నమూనా. వ్యక్తులందరూ సమానమే అనేటువంటి ఒక నమూనా. అది మన దేశంలో నిలదొక్కుకోవాల్సి ఉంది. అది ఇంకా నిలదొక్కుకోలేదు పూర్తిగా. ఎందుకంటే కులము, పితృస్వామ్యం అనేవి వాటి బై డిఫాల్ట్ మనుషులందరూ సమానం కాదనేటువంటి ఒక బలమైనటువంటి ఒక సాంస్కృతిక భావనని చిన్నప్పటి నుంచే ట్రైన్ చేస్తాయి కాబట్టి దాన్ని బ్రేక్ చేసుకోవడం అవసరం. అట్లా బ్రేక్ చేసుకున్న మనుషులు కూడా ఉన్నారు. వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతా ఉంది. అదే ఇది కంటిన్యూస్ గా రామానాయుడు గారు ఒక ప్రశ్న అడుగుతున్నారండి. ఉత్పత్తి సంబంధాలలో మార్పులు వేగంగాను, సాంస్కృతిక మార్పులు చాలా నెమ్మదిగా వస్తాయని మార్క్స్ దృష్టికోణం ఉంది కదా. ఇది అన్ని దేశాలకు వర్తించే అంశమే కదా అంటున్నారండి. కంటిన్యూ కూడా చేశారు కింద. ఈ నిర్ధారణ ఆధారంగా మీరు వర్గ సిద్ధాంతం, వర్గ పోరాటానికి బదులుగా సాంస్కృతిక సిద్ధాంతాన్ని, సాంస్కృతిక పోరాటాన్ని ప్రధానంగా పోటీగా పెడుతున్నారు అని అడుగుతున్నారు ఆయన. లేదు సార్, అది మిస్‌రీడింగ్ ఆఫ్ వాట్ ఐఎమ్ సేయింగ్. నేను అంటున్నది ఏమంటే ఒక సమాజంలో రాజకీయ ఆర్థిక వ్యవస్థ ఏదైతే మనం మోడ్ ఆఫ్ ప్రొడక్షన్, ఉత్పత్తి వ్యవస్థ అంటున్నామో అది చాలా కీలకమైనది. అది గుండెకాయ. యాక్చువల్ గా సమాజానికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ డైనమో అది. అది లేకుండా సమాజాలు నడవవు. సో దాని మీద మార్క్సిస్ట్ విశ్లేషణ, దాన్ని విశ్లేషించాలంటే నీకు ఉత్పత్తి సంబంధాలు, తర్వాత దాని నుంచి పుట్టుకొచ్చే క్లాసెస్, ఆ క్లాసెస్ మధ్యలో జరిగేటువంటి వాటి మధ్యలో ఉండే యాంటగానిజము, వైరుధ్యాలు, ఘర్షణ, అవి మొత్తము ఆ వ్యవస్థలో రాజకీయ తలంలో, భావజాల తలంలో అవి వ్యక్తమయ్యే తీరు, దానివల్ల వ్యవస్థ లోపల పుట్టే సంక్షోభాలు, అది విప్లవ సంక్షోభానికి ఎట్లా దారితీస్తుంది, వగేరా వగేరా అన్ని కూడా పర్ఫెక్ట్లీ కరెక్ట్. అది తప్ప వేరే రకమైన అనాలిసిస్ చేయడానికి కుదరదు. ఇక్కడ చిన్న వేరియేషన్ ఏంటంటే సమాజం అంటే సమాజం మొత్తం అంటే వ్యవస్థ కాదు. ఉత్పత్తి వ్యవస్థనే సమాజం అంతా ఆవరించి ఉండదు. సమాజంలో అత్యంత కీలకమైన సెంట్రల్ భాగం అని చెప్పొచ్చు ఉత్పత్తి వ్యవస్థ. సో క్లాస్ థియరీ లేకుండా ఉత్పత్తి వ్యవస్థను, రాజకీయ ఆర్థిక వ్యవస్థను వివరించజాలము. అయితే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే, మెథడాలజికల్ క్వశ్చన్ ఏంటంటే, సమాజం అంటే మొత్తం వ్యవస్థ కానప్పుడు, వ్యవస్థకు ఆవల మిగిలిన సమాజం ఉన్నప్పుడు, అంటే సాంస్కృతిక, సామాజిక, బౌద్ధిక, నైతిక పరమైనటువంటి వ్యవస్థలు, సంప్రదాయాలు, ప్రాక్టీసెస్ అనేవి ఎప్పటి నుంచో హిస్టారికల్ లెగసీగా కంటిన్యూ అవుతున్నవి ఉన్నప్పుడు, వ్యవస్థల్లో వచ్చేటువంటి మార్పుల ద్వారా లేదా ఉత్పత్తి సంబంధాల్లో వచ్చే మార్పుల ద్వారానే, క్లాస్ అనే కేటగిరీ ద్వారానే సమాజానికి సంబంధించిన అన్ని అంశాలను ఎక్స్ప్లెయిన్ చేయగలము అనేటువంటి క్లెయిమ్ ఏదైతే ఉందో, ఆ ప్రకటన ఏదైతే ఉందో, ఆ ప్రకటన చెయ్యరాదు మార్క్సిస్టులుగా. అది మోయలేని భారం అవుతుంది. దాని కింద నలిగిపోతామని మాత్రమే నేను చెప్తాను. అదే సార్, టైప్ చేస్తున్నారండి ప్రశ్నలు, వెయిట్ చేద్దాము. ఈలోగా మీరు ఏమన్నా కొన్ని కంక్లూడ్ రిమార్క్స్ చెప్తారా సార్? ఇవి ఇంట్రెస్టింగ్ ప్రశ్నలే. రామనాయుడు గారు అడిగినవి కానీ, రాధాకృష్ణ గారు అడిగినవి, తర్వాత అంజిరెడ్డి గారు అడిగినవి, ఇండైరెక్ట్ గా విమలమూర్తి గారు అడిగినది కానీ, ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి సంబంధం ఉన్న ప్రశ్నలే. అంటే ఆధునికత లేదా వ్యక్తి సమానత్వం అనేటువంటి ఐడియాస్ నిజంగా వెస్ట్ నుంచి వచ్చినాయి, యూరోప్ నుంచి వచ్చినాయి, వాటిని యథాతథంగా తీసుకోవాలన్నా ఒకటి. తర్వాత నాగరికతల్లో, కల్చర్స్ లో ఫండమెంటల్ మార్పు రానప్పుడు ఉత్పత్తి శక్తులు ఎట్లా అభివృద్ధి చెందుతాయి, కొత్త వ్యవస్థలు ఎట్లా ఏర్పడతాయని. ఎందుకంటే వ్యవస్థలు మారితే దానికి అనుగుణంగానే సమాజాలు మారుతాయని, సమాజాల్లో ఆ మార్పు లేకుంటే వ్యవస్థలు అట్లే కంటిన్యూ అవుతున్నాయని, వాటి మధ్యలో వన్ రిలేషన్షిప్ ఉందని, కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ ఉందనేటువంటి ఒక బలమైన భావన మనలో ఉంది. ఆ భావన కారణంగానే కదా భారతదేశంలో వామపక్షాల్లో ఒక తీవ్రమైన వివాదం ఇన్నేళ్లుగానే కొనసాగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కులము, పితృస్వామ్య కుటుంబము, మతము మొదలైనవి ఫ్యూడల్ వ్యవస్థ యొక్క ఉపరితలము, ఫ్యూడల్ ఉత్పత్తి సంబంధాల్లోంచి పుట్టుకొచ్చిన ఉపరితలం కాబట్టి, ఆ ఉపరితలం అంత పవర్ఫుల్ గా, అంత శక్తివంతంగా మన జీవితాలను ఇంకా శాసిస్తున్నప్పుడు ఫ్యూడలిజం పోయిందని మనం ఎట్లా చెప్పగలుగుతాం? ఏదో పైన చిన్న చిన్న మార్పులు వచ్చిండొచ్చు అంతే అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ పుట్టేది కూడా ఈ అండర్స్టాండింగ్ నుంచి. అట్ ద సేమ్ టైం భారతదేశంలో క్యాపిటలిజం అనేది
వేగంగా కాదు, స్లోగా అయింది, ఇప్పుడు పుంజుకుంది. కాబట్టి ఈ పాతకాలం నాటి సాంస్కృతిక సమస్యలు ఏవైతే ఉన్నాయో, కులము, పితృస్వామ్యము వగైరా వగైరా సమస్యలు, సివిలైజేషన్ సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క వరద రేగబోతుంది. ఈ వరదలో ఇవన్నీ కొట్టుకొని పోతాయి అనేటువంటి ఇంకొక ఆలోచన ఇంకొక ఎక్స్ట్రీమ్ లో ఉంది. ఈ రెండింటికి మూలం ఏమంటే, వ్యవస్థలో ఉత్పత్తి సంబంధాల్లో వచ్చే పరిణామాలు ఆటోమేటిక్ గా సమాజం మొత్తాన్ని తుడిచిపెట్టేసి కొత్తగా మారుస్తాయి అనేటువంటి ఒక ఆలోచన ఉంది. ఇది మెథడాలజికల్ సమస్య ఉంది. ఇక్కడ ప్రాబ్లం ఉంది. దీన్ని ఎట్లా ఆలోచించాలనేది మనం 24-25 తేదీలో నా ప్రతిపాదన మీ ముందు ఉంచుతాను. సార్, ఈ ప్రశ్న సంధ్య గారు అడుగుతున్నారండి. కుల వ్యవస్థకు ఉత్పత్తి విధానంకు సంబంధం ఉందా? ఉందనుకుంటే పెట్టుబడిదారీ వ్యవస్థలో కులం ఎటువంటి మార్పులు లేకుండా కొనగడం సాధ్యమేనా అని అంటున్నారండి. పెట్టుబడిదారీ వ్యవస్థకు ముందు భారతదేశంలో గ్రామీణ స్వయంపోషక గ్రామీణ సమాజము ఉన్నప్పుడు, లేదా ఇండియన్ ఫార్మ్ ఆఫ్ ఫ్యూడలిజం అని ఒకవేళ మనం అలా అనుకుంటే, భారత పద్ధతిలో ఫ్యూడలిజం ఉన్న కాలంలో కులం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ఒక రకంగా చెప్పాలంటే కుల విభజననే శ్రమ విభజనగా, సరే అంబేద్కర్ దానికి జోడించాడు, అది శ్రమ విభజన మాత్రమే కాదు, అది శ్రామికుల విభజన కూడా దారితీసిందని ఆ ఆస్పెక్ట్ కూడా ఉందనుకోండి. కానీ కుల విభజన శ్రమ విభజనగా కూడా ఉంది. ఎవరు ఏ కులం వాళ్ళు ఏ పని చేయాలనేటువంటిది ఒక రకంగా శ్రమ విభజన ఉండింది. దాని ఎఫెక్ట్ ఆ ఉత్పత్తి సంబంధాల మీద కూడా ఉండింది, ఉత్పత్తి విధానం మీద కూడా ఉండింది. పెట్టుబడిదారీ వ్యవస్థ అనేది డెవలప్ అవుతున్నప్పుడు దానికి ఇన్ ప్రిన్సిపల్ కుల వ్యవస్థ అవసరం లేదు, దానికి కులం యొక్క అవసరం లేదు. కుల విభజన, పెట్టుబడిదారీ ఉత్పత్తి శ్రమ విభజనకు కులం అనేటువంటిది అవసరం లేదు. అయితే పెట్టుబడిదారీ వ్యవస్థ ఏ సమాజంలోకి ప్రవేశిస్తుందో ఆ సమాజంలో ఆల్రెడీ ఉన్న పాత శ్రమ విభజనలు, పాత సాంస్కృతిక జీవితము, పాత ఇతర విషయాలు ఏవైతే ఉన్నాయో, సాంఘిక వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో, వాటన్నిటితో అది సహజీవనం చేయాల్సిందే. వాటిని పూర్తిగా మార్చే శక్తి కొత్తగా పుట్టుకొచ్చిన పెట్టుబడి ఉత్పత్తి సంబంధాలకు ఉండదు. ఇక్కడంటే వలసవాదం ద్వారా ప్రవేశించింది కాబట్టి బలహీనంగా ఉంది, పెట్టుబడిదారీ సంబంధాలు ఇప్పటికి కూడా బలహీనంగా ఉన్నాయి అని అనుకోవచ్చు. కానీ యూరోప్ లో, ఈవెన్ అమెరికాలో కూడా, ఫర్ ఎగ్జాంపుల్ రేసిజం, హౌ డు ఎక్స్ప్లెయిన్ దాట్? రేసిజం అనేది ఒక కల్చరల్ ఇష్యూ కదా, ఒక సివిలైజేషనల్ ఇష్యూ. అది అమెరికా లాంటి ఒక అడ్వాన్స్డ్ క్యాపిటలిస్ట్ కంట్రీ రేసిజం నుంచి ఎందుకు బయటపడలేకపోయింది? అంత విప్లవాత్మకంగా ముందుకొచ్చి, అంత హ్యూమన్ రైట్స్ చార్టర్ రాసుకొని, డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ రాసుకొని, అందరు సమానమే అని ఫ్రెంచ్ ఎన్లైటన్మెంట్ ఐడియాస్ ను పూర్తిగా తనలో ఇంబైబ్ చేసుకున్నటువంటి అమెరికా మహిళలకు ఓటకు సమానంగా వేయడానికి ఇంతకాలం ఎందుకు పట్టింది? అసలు మహిళ ప్రెసిడెంట్ కావడానికి ఇప్పటికీ ఆ సమాజానికి ఎందుకు సిద్ధంగా లేదు? అంటే సివిలైజేషనల్ కల్చరల్ ఆస్పెక్ట్స్, పేట్రియార్కీ మొదలైనవి అయితే ఉన్నాయో అవి కంటిన్యూ అవుతుంటాయి. క్యాపిటలిజం అడ్వాన్స్ అయినప్పటికీ, ఉత్పత్తి శక్తులు అభివృద్ధి అయినప్పటికీ, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ వచ్చినప్పటికీ, ఆ వ్యవస్థ చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నప్పటికీ, ఓల్డ్ కల్చరల్ ప్యాటర్న్స్, ఓల్డ్ సోషల్ సిస్టమ్స్ లేదా ఓల్డ్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో అవి క్యాపిటలిజంతో పాటు కలిసి బతకగలుగుతాయి. క్యాపిటలిజంతో అవి కొత్త రిలేషన్ ఏర్పరచుకోగలుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కులానికి సంబంధించినంత వరకు అయితే ఇంకా లోతైనది. ఎందుకంటే కులం ఏం చేసిందంటే కేవలం సాంఘిక వివక్షనే కాకుండా ఆస్తుల పంపిణీలో కూడా కులం పాత్ర ఉండింది. కాబట్టి క్యాపిటలిజం వచ్చినప్పటికీ ఇప్పటికీ ప్రధానంగా పెట్టుబడిదారీ వర్గాలు, పారిశ్రామికవేత్తలు, ధనిక వర్గాలు చూసుకుంటే అగ్రకులాల నుంచే వచ్చి ఉండడము, ఆధిపత్య కులాల నుంచే వచ్చి ఉండడము, శ్రామిక వర్గంలో ప్రధానంగా పీడిత కులాలు, దళితులకు సంబంధించిన వాళ్ళే ఎక్కువ ఉండడం మనం చూస్తాం. ఎందుకంటే ఓల్డ్ శ్రమ విభజన తాలూకు ఇంప్రింట్ క్యాపిటలిస్ట్ రిలేషన్స్ మీద కూడా మనకు కనపడుతుంది. అయితే క్యాపిటలిజానికి రన్ కావడానికి కులం అనేది ఎసెన్షియల్ కాదు. అందుకే అది తన చట్టాల్లో కులానికి వ్యతిరేకంగా కూడా చట్టాలు చేయగలిగింది. కులం పైన కులాన్ని అంతరాంతరాన్ని నిర్మూలిస్తూ, లేకుంటే కుల వివక్షతను నిర్మూలిస్తూ కూడా చట్టాలు చేయగలిగింది. ఎందుకంటే అది ఎసెన్షియల్ కాదు. ఎట్లయితే వాళ్ళు రేసిజాన్ని అబాలిష్ చేస్తూ వాళ్ళు చట్టాలు చేశారో, చట్టాలు చేసినప్పటికీ ఎట్లా నల్ల జాతి తెల్ల జాతి ప్రజల మధ్యలో ఉండే ఆ హిస్టారికల్ ఇన్ఈక్వాలిటీ అనేది ఏదో రూపాల్లో ఎట్లా కంటిన్యూ అయిందో, ఒకప్పుడు బానిసలుగా ఉన్న బ్లాక్స్ క్రమక్రమంగా ఎట్లా వర్కింగ్ క్లాస్ గా మారిపోయారో, అట్లే దళితులు, పీడిత కులాలకు సంబంధించిన వాళ్ళు క్యాపిటలిజం లో వర్కింగ్ క్లాస్ గా మారిపోవడం మనం చూస్తాం. అయితే పాత కల్చరల్ మెమరీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఆ మెమరీసే కాకుండా ఇప్పటికి సామాజిక వ్యవస్థగా కులం ఇంకా ఉంది కాబట్టి వాళ్ళు తమను తాము దళితులుగా ఐడెంటిఫై అవుతున్నారా, వర్కర్స్ గా ఐడెంటిఫై అవుతున్నారా? రెండు ఐడెంటిటీస్ ఉన్నాయి వాళ్ళకి. ఈ రెండు ఐడెంటిటీస్ లో ఏది వాళ్ళను చాలా తీవ్రంగా కదిలిస్తుంది రోజువారీ జీవితంలో అనే దాన్ని బట్టి వాళ్ళ యొక్క మొబిలైజేషన్ ఉంటుంది. సో ఇది పొలిటికల్ మొబిలైజేషన్ సంబంధించింది, ఐడెంటిటీ ఫార్మేషన్ కూడా సంబంధించిన విషయం. బి శ్రీనివాస్ గారు కామెంట్ చేశారు, మీ వివరణ బాగుందంటూనే మన తక్షణ కర్తవ్యం మరి దీర్ఘకాలిక కర్తవ్యం ఏంటి అని అంటున్నారండి ఆయన.
అది ప్రత్యేకంగా ఒక సమావేశం పెట్టుకోవాలనుకుంటాం మనం. ఎందుకంటే ప్రోగ్రామాటిక్ ఆస్పెక్ట్స్ దారితీస్తుంది. ఆల్రెడీ భారతదేశంలో ప్రగతిశీల ఉద్యమాలు, ఉద్యమకారులు, సంస్థలు చేసినటువంటి కార్యక్రమాల రివ్యూ అవసరం అవుతుంది. ఈ రోజు మనం యాక్చువల్‌గా ఎదుర్కొంటున్న అంటే 2 ఉన్నాయి. నేను ప్రధానంగా అంటున్నదేమంటే 2 కర్తవ్యాలున్నాయి భారతదేశంలో మార్పులు కోరుకునేటువంటి వాళ్ళకు. కమ్యూనిస్టులకు గాని, సామాజిక పరివర్తన కోరుకున్న వాళ్ళ ముందు ఏమున్నాయంటే, ఒక పక్కన ప్రచండంగా విరుచుకపడుతున్న లేదా విస్తరించి ఉన్న రోజు రోజుకు బలపడుతున్న క్యాపిటలిజం ఉంది. దాన్ని ఏ విధంగా రిప్లేస్ చేయాలి అనేది. ఇంకొకటి పాత సాంఘిక వ్యవస్థలు మనుషులందరినీ సమానంగా బతకనీయకుండా, అందరికీ సమాన హక్కులు, సమాన అవకాశాలు దక్కనీయకుండా చేస్తున్నటువంటి పాత సామాజిక సాంస్కృతిక వ్యవస్థలు, ఆచారాలు, కట్టుబాట్లు, కల్చర్ ఉంది. దాన్ని మార్చడం ఉంది. సో సివిలైజేషన్ నాగరికతలో పరివర్తనలు, వ్యవస్థలో ఫండమెంటల్ విప్లవాలు ఇవి 2 అవసరం ఉన్నాయి. ఈ రెండిటికి సంబంధించిన కార్యక్రమం అవసరము. ఈ రెండిటి మధ్యలో ఈ రెండిటిని ఏ విధంగా కోఆర్డినేట్ చేస్తామనేటువంటి ప్రశ్న కూడా వస్తది. ఈ మూడిటిని ఆన్సర్ చేసుకోవాల్సి ఉంటది. దాంట్లోంచే కర్తవ్యాలు వస్తాయి. ఇది మాత్రం నేను చెప్పగలను. ఈ ప్రశ్న కేశవ గారు అడుగుతున్నారండి. భౌతికవాదంతో పనిచేసేటప్పుడు సాంస్కృతిక అడ్డుగోడలు భారతదేశంలో కమ్యూనిస్టు కార్యకర్తలకు అడ్డు తగలకుండా ఎలా పనిచేయడం అవసరం సార్ అంటున్నారు. అడ్డు తగలకుండా అనే ఆప్షన్ లేదు సార్. అవి అడ్డు తగిలి తీరుతాయి. అందుకోసమనే ఆర్థిక కార్యక్రమాల్లో కమ్యూనిస్టుల పక్షాన, కమ్యూనిస్టుల వెంట నడిచే ప్రజలు సాంస్కృతిక, సామాజిక విషయాలలో కమ్యూనిస్టుల మాటలను వెంటనే రిజెక్ట్ చేస్తారు. ఇది మనకు పెద్ద ఛాలెంజ్. ఆధునిక మార్పులను కోరుకునేటువంటి సమాజంలో సంస్కరణలు, ఫండమెంటల్ సంస్కరణలు కోరుకునేటువంటి వాళ్ళు కమ్యూనిస్టులైనా లేకపోతే ఇతర సామాజిక కార్యకర్తలు ఎవరికైనా ఈ భారత సమాజము, భారత సంస్కృతి అనేది ఒక పెద్ద ఛాలెంజ్ గా మన ముందు వచ్చి నిలబడుతుంది. మన వెంట నడిచేటువంటి ప్రజలే ఆర్థిక విషయాలలో, రాజకీయ హక్కుల విషయంలో, ఎన్నో వాళ్ళకు వచ్చే ఇబ్బందుల విషయంలో మన యొక్క నాయకత్వాన్ని లేకుంటే మన వెంట మనతో పాటు నడిచేటువంటి ఎంతో మంది మనుషులు కల్చర్ కి సంబంధించిన ఆస్పెక్ట్స్ లో మనకు వ్యతిరేకంగా ఉంటారు. కాబట్టి దీన్ని విద్యాపరమైన, నైతిక పరమైన, సాంస్కృతికమైన చాలా క్రియేటివ్ ఉద్యమాల ద్వారా మాత్రమే మనం ఈ సమస్య నుంచి బయటపడగలుగుతాం. అందుకనే మన పొలిటికల్ ప్రోగ్రామ్ లో, ఎకనామిక్ ప్రోగ్రామ్ లో వివిధ కులాలకు సంబంధించిన, వివిధ మతాలకు సంబంధించిన మనుషులు సంఘీభావంతో పనిచేయగలిగిన ఒక కల్చర్, ఒక పొలిటికల్ కల్చర్, ఒక ఆర్గనైజేషన్ కల్చర్ ఉండే విధంగా మన ఫార్మ్స్ ఉండాలి. దాన్ని మనం క్రియేటివ్ గా ప్రయత్నం చేయాలి. దాని మీద అది ఛాలెంజ్ చేయాలి. మనం పోగొట్టలేం దాన్ని. అదే మిత్రులు ప్రశ్నలు టైప్ చేస్తున్నారండి. ఓకే సార్, మీరు భారత బౌద్ధిక సాంప్రదాయాలు, వర్తమాన భారత నాగరికత ఒక విహంగ వీక్షణం ఈ శీర్షికలో భాగంగా ఆధునిక కాలంలో భారత భౌతిక వికాసం సవాళ్ళ అనే అంశం మీద చక్కగా విశ్లేషణ చేశారు సార్. మీకు వేదిక మోడరేట్ బృందం తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీరు ఇంకా మేము చాలా మీ క్లాసు నెక్స్ట్ సాటర్డే, సండే ఉన్నాయి కాబట్టి ఇంకా మీ దగ్గర ఎక్కువ చాలా విషయాలు మేము ఆశిస్తున్నాం. మిత్రులారా, భార్గవ గారు క్లాసు బోధించడంతో పాటు మనం గత 2 క్లాసులు చూసాము, ఇప్పుడు చూసాము. ప్రశ్నలు ఈ సమాధానం చెప్పే టైంలో కూడా ఆయన చాలా కొత్త విషయాలు చెప్పారు. ధన్యవాదాలు అండి. భార్గవ గారు, వేదిక బృందం తరపున ఒక విజ్ఞప్తి అండి. దీనికి సంబంధించిన రిఫరెన్స్ బుక్స్ మాకు తెలియజేస్తే మేము గ్రూప్ లో షేర్ చేస్తామండి. ధన్యవాదాలు సార్. మిత్రులారా, ఈరోజు ఈ క్లాసు కంప్లీట్ అయింది. 3 సెషన్స్ తో మొత్తం కంప్లీట్ చేయగలిగారు. తప్పకుండా విఘ్నేష్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కూడా తర్వాత మీ బృందానికి ఓపికతో ఇంతసేపు నాతో పాటు ఎంగేజ్ అయినటువంటి డిస్కార్డ్ లో ఉన్న మీ సభ్యులందరికీ, మిత్రులందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నానండి. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ.